వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అని చెప్పుకోవాలి. ఎందుకు అనంటే మన యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఫుడ్ అనే దాంతో ఆ కాన్సెప్ట్ ముందుకెళ్తున్నాం. ఈరోజు మనం నిజంగానే నా అదృష్టం అనుకోవాలి, మన అదృష్టం అనుకోవాలి. సత్యప్రవీణ్ అన్నగారు మనకి అన్నగారితో పరిచయ భాగ్యం కలిగింది. ఈయన గురించి హెల్త్ రిలేటెడ్గా ఉన్న అనేక సమస్యల్ని, వాటిని ఎట్లా పరిష్కరించాలనేది, ఏ విధంగా పరిష్కరించాలనేది, దానికి అసలు మూల కారణం ఏంటి, ఆ ప్రేరణ అన్నగారికి ఎందుకు కలిగింది, ఎప్పటి నుంచి, దీనికి సొల్యూషన్ ఏంటి అనేది ఆయన మాటల ద్వారానే కొన్ని విందాం. ముందుగా అన్నగారు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. నమస్తే అండి. నమస్తే. నేను గోధుమ గడ్డి అనేది మేము పెంచుతాము. అది గోధుమ గడ్డి ద్వారా అంటే చర్మ వ్యాధులు కావచ్చు, ఏదైనా ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఒక న్యాచురల్ ప్రోడక్ట్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, అండ్ గోధుమ గడ్డిని నిజాయితీగా రిజల్ట్ ఓరియంటెడ్ గా ఇవ్వాలి అని ఒక దృఢ సంకల్పంతో మేము చేస్తూ ఉన్నామండి. అండ్ ఈ ప్రోగ్రామ్ ఇలా మీరు పిలవడం అనేది కూడా మాకు చూశాను. మీ యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ కూడాను చాలా కోర్గా డైట్ విషయంలో మీరు ఎంత స్పష్టంగా చెప్తున్నారో, అలా చెప్పేవాళ్ళు ఈ మధ్యలో చాలా మందిలో మీరు కూడా ఒక వన్ ఆఫ్ ద మంచిగా చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ అన్న. అయితే ఇక్కడ మనం అన్నగారి నుంచి 1 by 1 క్లారిఫై చేసుకుందాం. అన్న చెప్పండి, మీరు ఈ గోధుమ గడ్డి అనే కాన్సెప్ట్ చాలా ఏళ్ల క్రితమే వచ్చింది. అవునండి. కానీ ఈ మధ్య ప్రాచుర్యంలోకి వచ్చిందా, లేకపోతే అవేర్నెస్ ఇప్పుడు పెరిగిందంటారా, లేకపోతే యూ ఇంకేమన్నా డిఫరెన్స్ గా ఉందా? లేదండి, ఒకటేమంటే ప్రతిదీ ఒక సర్కిల్ ఫామ్ లో ఉంటుంది. ఇప్పుడు ప్రకృతి అంతా ఒక సర్కిల్ గా ఉండడము, మనకి ఏదైతే ఎప్పుడైతే మనకి అన్వాంటెడ్ థింగ్స్, ఈ పొల్యూటెడ్ ఈ ఫార్మింగ్ లో వచ్చే ఇవన్నీ కూడా ఏవైతే పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, వీటితో ఏదైతే అది ఆ తీవ్రత వచ్చిన తర్వాత న్యాచురల్ గా సహజ ఆహారానికి జనాలు మళ్ళాల్సిందే, దూరం అయిపోయి ఆ సర్కిల్ లో భాగంగా మళ్ళీ న్యాచురల్ ఫుడ్ కి అందరూ కర్వ్ లో డౌన్ లో ఉంది. ఇప్పుడు బ్యాక్ టు రూట్స్ వెళ్తున్నారు. అండ్ అందులో ఆ మార్గంలో కొంచెం ముందు మొదలు పెట్టిన వాళ్ళం అంతే. మీరు ఒక అడుగు ముందున్నారు అంతే. అందరూ కూడా ఈ మార్గానికి మారాల్సిందే. అదే తప్పకుండా అన్న. ఇప్పుడు చెప్పండి అన్న, ఈ గోధుమ గడ్డి అనేది మీరు ఏ సంవత్సరంలో మొదలు పెట్టారు? మేము 2013లో ఈ ప్రాజెక్ట్ అన్నది స్టార్ట్ చేసామండి. 14లో బ్యాంక్ లోన్ రావడం అంతా కూడా ప్రాసెస్ స్టార్ట్ అయింది. అయితే గోధుమ గడ్డిని మేము హైడ్రోపోనిక్ సిస్టమ్ లో, మట్టి లేకుండా సాయిల్ లెస్ కల్టివేషన్ లో చేయడం మొదలు పెట్టాము. ఈ రకంగా చేస్తున్న వాళ్ళు ప్రపంచంలో ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఇండియాలో మేము ఒకళ్ళమి, మలేషియాలో ఇంకొకరు. ఇండియాలో మీరు ఒక్కళ్ళే? ఇండియాలో మేము ఒకళ్ళు. మలేషియాలో ఉన్నారు కానీ ఇండియాలో లేరు మీరే? ఇండియాలో హైడ్రోపోనిక్ సిస్టమ్ లో జనాలకి గడ్డి అందించడంలో మొత్తం ప్రపంచంలో కూడా ఇద్దరే ఉన్నారండి. ఓకే, అది వెరీ గుడ్ అన్నగారు. దాంతో పాటుగానే మీరు హైడ్రోపోనిక్ సిస్టమ్ అన్నారు. ఆ సిస్టమ్ గురించి మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఇప్పుడు నాతో పాటుగా వ్యూవర్స్ కి ఒక సందేహం. ఇప్పుడు సహజత్వం అంటేనే సూర్యరశ్మి, ఈ మట్టి, ఇవన్నీ కదా. ఇవి లేకుండా మీరు పెంచుకుంటూ అది సహజత్వం అంటున్నారు. ఎట్లా సహజత్వం అవుతుంది? అయితే ఇప్పుడు ఒకటేంటంటే, గోధుమ అన్నది ఒక వింటర్ క్రాప్, చలికాలంలో మాత్రమే అది పెరుగుతుంది. అండ్ గోధుమ గడ్డి పెంచేది 7 రోజుల నుంచి 8 రోజుల వరకే. మనం అంటే మనుషులు తినేదానికి 7 నుంచి 8 రోజుల వరకు పెరిగిన గోధుమ గడ్డిని మాత్రమే తీసుకోవచ్చు. 7, 8 అనేది ఎందుకు వస్తుందంటే, మామూలుగా 9వ రోజుకి సహజంగా, అంటే క్లైమేట్ బట్టి 8వ రోజు కానీ 9వ రోజు కానీ రెండో ఆకు రావడం మొదలవుతుంది. ఎప్పుడైతే రెండో ఆకు వచ్చిందో అప్పటి నుంచి అది మొలక దశ నుంచి గడ్డిగా మారింది. మనం తినలేము, మనం డైజెస్ట్ చేసుకోలేము, మన హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ దాన్ని సపోర్ట్ చేయదు. వేరే మొలక దశలో ఉన్నది తీసుకోవచ్చు. అందులో సీజన్ బట్టి 7, 8 అనేది బేసిక్ లెక్క. అయితే ఈ మొలక దశలో ఉన్నది ఏంటంటే ఒక పుట్టిన పిల్లవాడు లాంటిది. ఇప్పుడు మామూలుగా పుట్టిన పిల్లవాడు 6 నెలల వరకు ఎలాగైతే తల్లిపాల మీద పెరిగి తల్లిపాలతోటి తన ఎక్స్ట్రా సంరక్షణలో ఎలాగైతే ఉంటారో, అలాంటి సంరక్షణ మేము ఈ హైడ్రోపోనిక్ సిస్టమ్ లో ఇస్తున్నాం. అండ్ ఇది మామూలుగా బయట పెంచినప్పుడు ఏమవుతుందంటే, గోధుమ అన్నది వింటర్ క్రాప్ కాబట్టి మనం సహజంగా ఇంట్లో పెంచుకోవాలన్నప్పుడు కూడా ఈ చలికాలం 4 నెలల వరకు మంచిగా పెరుగుతుంది. ఇప్పుడు డిసెంబర్ నుంచి, అంటే నవంబర్ ఎండ్ నుంచి అప్ టు ఫిబ్రవరి వరకు ఇంట్లో చక్కగా పెరుగుతుంది, అందరూ పెంచుకొని తాగొచ్చు. కానీ వేరే క్లైమేట్, అంటే ఎండాకాలం వచ్చినప్పుడు పెరగదు, వర్షాకాలంలో వేరే రకాల ఇబ్బందులు ఉంటాయి. అలాంటి టైంలో కూడా 365 రోజులు ఒకటే కండిషన్ లో పెంచగలిగే సిస్టము ఈ హైడ్రోపోనిక్ సిస్టమ్.
అలాంటిది మేము అందరికీ అందుబాటులో ఉండాలి. అండ్ గోధుమ గడ్డి ఈ సిస్టమ్ లోను బయట పెంచేదానికి ఏంటంటే డిఫరెన్స్, బయట ఎప్పుడైతే కమర్షియల్ గా రోజు అంటే ఇప్పుడు 7 రోజులు పెంచాలంటే ప్రతి వాళ్ళు పెంచాలనుకుంటారు. కానీ ఆ పెంచడంలో ఆ న్యూట్రిషన్ వాల్యూస్ కానీ ఇవన్నీ తగ్గిపోతా ఉంటాయి. అంటే సీజన్ బట్టి, క్లైమేట్ బట్టి, అప్పుడున్న వాతావరణ పరిస్థితులు బట్టి. అయితే ఇందులో ఏంటంటే 365 రోజులు ఒకటే సిస్టమ్ లో ఒకటే కండిషన్ లో అనేది మేము గడ్డి పెంచుతాము. ఒకటే క్వాలిటీలో 365 రోజులు వస్తుంది. అండ్ ప్రకృతికి అంటే సన్లైట్ కి తర్వాత ఈ సిస్టమ్ ఆల్టర్నేటివ్ గా మనం సెట్ చేసిన దానికి ఇదేంటంటే ఆ పిల్లోడిని ఎలా అయితే మనం 6 నెలల వరకు సంరక్షిస్తూ ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఇస్తామో అలాంటి ప్రొటెక్షన్ మేము దానికి కలిగిస్తున్నాం. అంతేగాని ప్రకృతికి వ్యతిరేకంగా కాదు. అయితే వెలుతురు ఏ రకమైన వెలుతురు అయినా కానీ ఫోటోసింథసిస్ జరగడానికి దానికి సరిపోతుంది. అయితే డైరెక్ట్ సన్లైట్ అన్నది ఈ స్టేజ్ లో, ఈ ఎర్లీ మొలక దశలో ఉన్నప్పుడు డైరెక్ట్ సన్లైట్ కూడా మంచిది కాదు. నీడలోనే పెంచుకోవాలి గోధుమ. అలాంటి నీడని మనం క్రియేట్ చేసుకొని చేస్తున్నాం. అది అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ప్రజలకి అందుబాటులో ఉండాలి, అన్ని రోజుల్లో అన్ని అందుబాటులో. రోజుల్లో ఇది సీజనల్ కాబట్టి, ఓన్లీ వింటర్ క్రాపే కాబట్టి, ప్లస్ అది కాకుండా 7 రోజులు 8 రోజులకే దీన్ని క్రాప్ చేస్తారు కాబట్టి, అంటే మీరు ఆ వాతావరణాన్ని న్యాచురల్ గానే ఉంది, దాన్ని కూడా క్రియేట్ చేసి మేము దాంట్లో పెంచుతున్నామని అంటున్నారు. ఓకే అన్న, ఇప్పుడు దీంట్లో ఇప్పుడు బయట నేను ఒకవేళ ఒక సాయిల్లో సూర్యరశ్మికి వేసి నేను గోధుమ గడ్డి పెంచాను అనుకోండి, మీరు ఈ విధంగా పెంచిన ఆ 7 రోజులకు కటింగ్ చేస్తే దాంట్లో ఉన్న ప్రాపర్టీకి నేను పెంచిన దానికి నేను కూడా 7 రోజులు కటింగ్ చేశాను అనుకోండి బయట సాయిల్ లో పెట్టి, ఆ రెండింటికి మధ్య ప్రాపర్టీస్ లో డిఫరెన్స్ ఉంటుందా? ప్రాపర్టీ సహజంగా ఏముండదండి. ఇప్పుడు పిల్లవాడికి 6 నెలల వరకు మనము ఇత్తనంలో ఉన్నది అంటే ఈ ఇత్తనంలో ఉన్నది తీసుకొని అది పెరుగుతుంది. పిల్లవాడు కూడా తల్లి పాల మీదనే పెరుగుతాడు. అవును. అలా మట్టి ఏంటంటే ఒక బేస్ కింద సపోర్ట్ కిందనే తప్ప దాని నుంచి న్యూట్రిషన్ అంటూ ఇదేం తీసుకోదు. అండ్ సన్లైట్ అనేది మామూలుగానే మనం ఇంట్లో పెంచిన వాళ్ళు కూడా నీడలోనే పెంచమంటాం తప్ప డైరెక్ట్ సన్లైట్ పెట్టలేము. డైరెక్ట్ సన్లైట్ లో ఏంటంటే కొన్ని యూవి రేస్ ఇలాంటి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అది ఆ లేతదనం తట్టుకోలేదు, నీడలోనే పెరగాలి. ఆ నీడ ఎన్వైరన్మెంట్ మనం ఎలాగో ఇస్తున్నాం. అయితే ఒకటి ఏంటంటే ప్రకృతి సిద్ధంగా కొంత ఉన్నప్పుడు ఇలా కండిషన్ ఒక దానికి కావాల్సిన కండిషన్ ఇచ్చినప్పుడు ఒక 10% డిఫరెన్స్ ఉంటుంది. అది ఎలా అంటే ఈ ఆకు ముదరటము, వెడల్పు ఎక్కువ ఆకు వెడల్పు రావటం అలాంటి కొన్ని అంటే ముదిరినట్టుగా అంటే అది మళ్ళీ వింటర్ లో వెడల్పు రాదు. ఈ వింటర్ సీజన్ లో బయట పెంచిన ఇంత వెడల్పు రాదు. అదే సమ్మర్ లో వెడల్పు ఎక్కువ వస్తుంది. అంటే ఆ నేచర్ కున్న అంటే ఆ ఎన్వైరన్మెంట్ కున్న పరిస్థితి ప్రకారం కొంచెం మార్పు రావడమే తప్ప మా దగ్గర ఏంటంటే 300 రోజులు అలాంటి మార్పు లేకుండా వచ్చే కల్టివేషన్ ఇది. అంటే బయట పెంచితే కొంచెం ఏజ్ ఎక్కువలాగా అనిపిస్తుంది, ఏజ్ ఎక్కువలాగా ఉంటుంది. దీంట్లో ఈ విధానంలో లేదు అంటారు. ఈ విధానంలో లేదు. ఇంకోటి ఇది లేతదనం అది మెయింటైన్ అవుతుంది. అందులో తొందరగా ముదిరయ్యే అవకాశం ఉంటుంది. ఓకే ఓకే. అంటే ఈ హైడ్రోపోనిక్ సిస్టమ్ అనేది మీరు 2013 లోనే ఈ సిస్టమ్ మొదలు పెట్టారా? అవును. ఇప్పుడు ఇది అంటే హ్యూమన్స్ ప్రజలు ఈ విధానాన్ని లేకపోతే దీన్ని తీసుకుంటున్నప్పుడు ఏమన్నా రియాక్షన్స్ గానీ లేకపోతే ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ అట్లాంటి ఏమన్నా మీ నోటీస్ లో ఉన్నాయా? లేదండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగింది లేదు. ఒకటేంటంటే గడ్డి అన్నది సహజంగా మన ఆహారం కాదు. మామూలుగా కొత్తిమీర, పుదీనా ఇలాంటిది ఆకులు తినే రకంగా దీన్ని తినలేరు. దాన్ని అలవాటు చేసుకోవాలి. స్టార్టింగ్ లో కొంతమందికి ఏంటంటే కాస్త కడుపులో తిప్పుతున్నట్టు, తల తిరుగుతున్నట్టు, మోషన్ అనిపిస్తున్నట్టు ఇలా అనిపిస్తుంది. ఫస్ట్ 1 or 2 days 1 to 4 days అది సహజమే. అది కూడా అందరికీనన్నా కొంతమందికి అట్లా 100లో 1-2 కనిపిస్తుంది, అందరికీ కాదు. కాకపోతే ఆ 1-2 కూడా ఏం చేస్తారంటే ఆ అనిపిస్తుంది అని చెప్పి తాగడం ఆపేస్తారు. మేమైతే తీసుకున్న ప్రతి ఒక్కరికి చెప్తాం ఏమని, స్టార్టింగ్ లో కొంత ఇబ్బంది అనిపిస్తుందండి, 4-5 రోజులు అలవాటు అవుతుంది. స్టార్టింగ్ లో కొంత క్వాంటిటీ తీసుకోండి, అలవాటు అవుతున్నా కొద్ది పెంచుకోండి. ఓకే ఓకే. అంటే ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు తీసుకోవచ్చు అన్నది? చిన్నపిల్లలు అంటే ఒక సంవత్సరంన్నర నుంచి పిల్లల నుంచి పెద్దవాళ్ళు 80-90 ఏళ్ల వరకైనా అందరూ సంవత్సరం వయసున్న పిల్లల నుంచి అంటే 90+ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అయితే ఒకటేంటంటే క్వాంటిటీ డిఫరెన్స్. చిన్నపిల్లలకి ఏంటంటే మామూలు పౌడర్ విషయానికి వస్తే 2-3 చిటికలు అంటాం 1-2 సంవత్సరాల పిల్లలు. ఇప్పట్లో చర్మ వ్యాధులు వచ్చేవాళ్ళు చాలా రకాలుగా ఉన్నారు. మా దగ్గర 6 నెలల పిల్లల నుంచి చర్మ వ్యాధులు వచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే చిన్నపిల్లలకి 6 నెలల పిల్లలకి చాలా రకాల. వాళ్ళకి ఏం చెప్తామంటే తల్లిపాలు తాగుతుంటే మదర్ గోధుమ గడ్డి తాగమని చెప్తాము. అంటే గర్భస్థ శిశువు అంటే ప్రెగ్నెంట్ కాదండి, 6 నెలల పిల్లోడు ఉన్నాడు, పిల్లోడు తల్లిపాలు తాగుతున్నప్పుడు ఏం చెప్తామంటే తల్లిని వీడిగా తాగమంటాము. పిల్లవాడికి క్రీము అలాంటివి మా దగ్గర ఉంటాయి, అవి రాయ క్రీమ్ అంటాం. అది చిన్నపిల్లల నుంచి.
కొంచెం ఒక సంవత్సరం దాటిన తర్వాత సొంతగా భోజనం చేయటం, ఫుడ్స్ తినటం అనేది మొదలు పెడితే తనకి 2-3 చిటికలు ఇవ్వమని చెప్పేసి చెప్తాం. రోజు 2 చిటికలు 3 చిటికలు తన వయసు రీత్యా. ఇక పెద్దవాళ్ళు అయితే ఒక 12-13 ఏళ్ల నుంచి అందరూ కూడా రోజు ఒక స్పూన్ మినిమం తీసుకోవచ్చు. తీసుకోవచ్చు, కానీ మీరు అనేది ఏంటంటే ఆ క్వాంటిటీ ఏదైతే ఇస్తామో వయసు ప్రకారం అయితే అందరూ తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు అనేది పర్టికులర్ ఏదన్నా డిసీజ్ ఉంటే వాళ్ళకన్నా లేకపోతే జనరల్ హెల్త్ కూడా వాడొచ్చా? ఇది వీట్ గ్రాస్ వచ్చి ప్రివెంటివ్ గా వాడుకోవడం మంచిదండి. ఇది వచ్చేసి ఎవరికైతే ఏదైతే పర్టికులర్ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం బట్టి కూడా వాడుకోవడం. అండ్ ఇదేంటంటే మనకి మెయిన్ గా బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది, రక్తాన్ని ప్యూరిఫై చేసి మన డైజెస్టివ్ సిస్టమ్ ని సెట్ చేసి మోషన్ అది ఫ్రీ చేస్తుంది. అండ్ బెస్ట్ డీటాక్స్ బాడీలో ఎటువంటి టాక్సినేషన్స్ ఉన్నా ఇది డీటాక్సిఫై చేస్తుంది. అంటే మనకి బ్లడ్ ప్యూర్ గా ఉండి తిన్నట్టుగా అరిగినట్టుగా బయటకు వస్తూ మన బాడీలో టాక్సిన్స్ లేకుండా చేయించినప్పుడు ఆటోమేటిక్ గా మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే గోధుమ గడ్డి మన కణాల నుంచి ప్రతి దాని మీద ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా గానీ ఏదో రకంగా అది మనకి పాజిటివ్ రిజల్ట్ చూపిస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రాబ్లం. ఇప్పుడు ఈ గోధుమ గడ్డి కనుక జ్యూస్ లాగా తీసుకుంటే బ్లడ్ ప్యూరిఫై అవుతుంది అన్న, రైట్? ఓకే, అసలు ఇన్ప్యూర్ ఎందుకు అవుతుంది అది అన్న కొంచెం ఐడియా ఉందన్న? అంటే ఈ జీవన విధానం ఇప్పుడు ఒకటి క్లైమేట్ వచ్చే పరిస్థితులు కావచ్చు, మనం తీసుకునే ఫుడ్ లో ఫార్మింగ్ విషయం కావచ్చు. ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు హైబ్రిడ్ అనేది వెజిటబుల్స్ ఉండేవి కాదు, అన్ని ఇప్పుడు హైబ్రిడ్ వెజిటబుల్స్. ఇంకోటి ఉమ్మడి కుటుంబం ఉండేది. ఉమ్మడి కుటుంబంలో నలుగురికి 4 రకాల ఇష్టాలు ఉండేవి, అన్ని రకాల కూరగాయలు వాడేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, ఇంట్లో 2 ఉన్నారు, 4 ఉన్నారు, ఆ 4కి ఏదైతే ఇంపార్టెంటో లేదా ఆ ఇంట్లో వండగలిగే వాళ్ళు, మగవాళ్ళు అవచ్చు ఆడవాళ్ళు అవచ్చు, వాళ్ళు ఏదైతే ఈజీగా వండగలుగుతారో అంతవరకే వండి పెడుతున్నారు. కరెక్ట్. మరి కాన్స్టెంట్ స్టాండర్డ్ వెజిటబుల్స్ తింటం అయిపోతుంది. దానివల్ల ఏంటంటే మనకి ఎంతైతే ఎన్ని రకాల న్యూట్రిషన్ మనకు అందాలో అది మనకి అందలేని పరిస్థితిలో ఉన్నాం. ఆ అందకపోవడం వల్ల ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్ని వస్తున్నాయి. అయితే గోధుమ గడ్డిలో ఉండే ప్రత్యేకత ఏంటంటే మనకి ఎటువంటి న్యూట్రిషన్స్ అవసరమో, అంటే మామూలుగా సహజంగా మనిషికి ఎన్ని రకాలైతే మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ కావాలో అందులో 92% మొత్తం కూడాను గోధుమ గడ్డి రూపంలో మనకు అందుతుంది. అంటే వేరే ఏమైనా తినకపోవడం వల్ల వచ్చే లోపాలని ఇది మనకి అది సప్లిమెంట్ కింద పనిచేస్తుంది. అంటే ఇది మీరు చెప్పే విధానం బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే ఒక సర్వరోగ నివారణ లాగా అనుకోవచ్చా? అన్నిటికీ అన్ని రోగాలకి మూలం అంటే దీన్ని తీసుకోవడం ద్వారా ఒక్కొక్క డిసీజ్ పేరు చెప్పకపోయినా అన్నిటికి కూడా పనిచేస్తుంది. తర్వాత ఆ మూలంలోకి వెళ్ళి పనిచేయటం ద్వారా ఇమ్యూనిటీ పెంచడం ద్వారా ఇది అన్నిటికీ పనిచేస్తుంది. అన్నిటికీ పనిచేస్తుందండి. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మన ఇమ్యూనిటీ ఎప్పుడైతే బాగుంటుందో అన్నిటికీ ఇది అడ్రస్ ఇవ్వగలుగుతుంది. అది సోరియాసిస్ అవ్వచ్చు, థైరాయిడ్ అవ్వచ్చు, బీపీ, షుగర్, గ్యాస్, ఎసిడిటీ, అల్సర్లు, థైరాయిడ్, క్యాన్సర్, సోరియాసిస్, ఇట్లా అన్నిటికీను గోధుమ గడ్డి ఏదో రకంగా ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇది మామూలుగా ఏమంటారంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఇది, బీపీ ఉన్న వాళ్ళకి ఇది, ఇట్లా ముక్కలు చేసి ఇది ఉంటుంది. ఇప్పుడు సైన్స్ అన్నది ముక్కలు చేయటంలో ఉంటుంది. మేము ఏదైతే న్యాచురోపతి సిస్టంలో ఉంటుందో ముక్కలు కాదు, అన్ని కలిపితేనే ఒక హోల్ పార్ట్ అనేది. ఆ హోల్ లో వీట్ గ్రాస్ ఒక వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ కింద. అంటే నాకు అర్థం అవుతుంది ఏంటంటే మీరు అసలు ఆ మూలంలోకి వెళ్తారు. మూలం ఒకటే కాబట్టి ఆ మూలాన్ని మీరు బలం చేస్తారు. బలోపేతం చేయటం ద్వారా ఆటోమేటిక్ గా అన్నిటికి కూడా పరిష్కారం దొరుకుతుంది. అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు మీ అనుభవంలో 2013 నుంచి ఇప్పటి వరకు మీరు రకరకాల పేషెంట్స్ కి ఇచ్చుంటారు. వాళ్ళు మీ దగ్గరికి ఏదైనా సందర్భంలో వచ్చి చెప్పడం గానీ, మీరు వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవటం గానీ, అటువంటి సంఘటనలు జరిగినాయా? ఒకవేళ జరిగితే ఏ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఎన్ని నెలల్లో ఎలా తగ్గిందని చెప్పారు? ఇప్పుడు మా దగ్గర నేను ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు ఏం చేసామంటే గోధుమ గడ్డిని జనాలకి ఎక్కువ మందికి అందుబాటులో తీసుకురావాలి, ఇది ఒక కమర్షియల్ గా అన్ని షాపులు వీటికి ఇవ్వాలని చెప్పేసి మొదలు పెట్టిన తర్వాత మార్కెట్ లో ఉన్న సిచ్యువేషన్స్ కొంచెం బిజినెస్ కన్నా ఎక్కువ కమర్షియల్ యాక్టివిటీగా ఉండడము. అంటే ఒక గోధుమ గడ్డి ఒక హెల్త్ ఇంప్రూవ్ చేసుకునే ప్రోడక్ట్ లా కాకుండా లాభాలు తెచ్చి పెట్టేదానిలాగా అవటం కనిపించిన తర్వాత స్టార్టింగ్ లో షాపులకి ఇచ్చాం, కానీ తర్వాత నుంచి పూర్తిగా షాపులకి ఇవ్వడం మానేసామండి. 2017 నుంచి పూర్తిగా మిడిల్ మెన్ అనేది లేకుండా, అంటే మేము ఇచ్చేది ఏదైతే ఉందో ప్రాపర్ గా 7 రోజులు పెరిగిన గోధుమ గడ్డి, బయట ఎక్కువ రోజులు పెంచిన ముదురుగడ్డి అమ్ముతున్నారు. అయితే నేను అప్పుడు నిర్ణయం తీసుకుంది ఏంటంటే, ఒకటి దీన్ని చేయాలంటే ప్రాబ్లం సాల్వింగ్ ప్రోడక్ట్ కిందనే చేయాలి, కానీ ఏదో అమ్ముకోవాలనేది కాదు.
దీనికి మిడిల్ మ్యాన్ ఉండకూడదు, ప్రాబ్లం ఏంటో నేనే తెలుసుకోవాలి, ఏ ప్రాబ్లంకి ఇది రిజల్ట్ ఇస్తుందో అనేది నేను అర్థం చేసుకోవాలని చెప్పి 2017 నుంచి 23 వరకు కూడాను ప్రతి పేషెంట్ కి నేను అతని ప్రాబ్లం ఏంటో తెలుసుకొని నేను ప్రోడక్ట్ ఇచ్చాను. ఇలా ప్రతిదీ చూసాం. అందులో పిల్లలు పుట్టలేదని చెప్పేసి మిస్క్యారింగ్ అయ్యి 6 నెలలకి 7 నెలలకి 2 సార్లుగా ఇలా మిస్క్యారింగ్ అయిపోయిన వాళ్ళు కూడా మా గోధుమ గడ్డి తాగి పిల్లలు పుట్టడం జరిగింది. అలా కాకుండా పీసీఓడి ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇప్పుడు లేడీస్కి వచ్చే ప్రాబ్లమ్స్ లో అన్ని రకాల ప్రాబ్లమ్స్ కి గోధుమ గడ్డి తాగడం అంటే మెడిసిన్స్ వాడద్దు అని కాదు. ఇక్కడ మెడిసిన్స్ వాడుతూ మనకి ఏదైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలకి గోధుమ గడ్డి కూడా ఒక ఆల్టర్నేటివ్, ఒక న్యాచురల్ సప్లిమెంట్. ఇది వాడుతూ ఉండటం వల్ల ఇప్పుడు మెడిసిన్స్ విషయానికి వస్తే అది ఆ ప్రాబ్లం వరకే సొల్యూషన్ ఇస్తుంది. ఇప్పుడు నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది, పీసీఓడికి మందు ఉంది, కానీ పీసీఓడి రావడానికి ఏం మూల కారణం ఉందో అది దాని కోసం మందు లేదు. దానికి ఒక న్యాచురల్ సప్లిమెంట్ కింద గోధుమ గడ్డిని వాడపేయాలి. అలా బీపీకి, షుగర్ కి, గ్యాస్, ఎసిడిటీ, ఈవెన్ అల్సర్స్, స్టమక్ క్యాన్సర్ వీళ్ళకి కూడా ఇచ్చామండి. అందరికి మంచి రిజల్ట్ ఉంది. అంటే కామన్ గా అట్లా అన్ని డిసీజులు అట్లా కామన్ గా చెప్తున్నారా? ఉదాహరణకి ఇప్పుడు మహిళలకు అన్ని డిసీజ్ కి ఇది కామన్ అని చెప్తారా, లేకపోతే ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుంటే చెప్పండి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి, ఫైబ్రాయిడ్స్, ఓవర్ వెయిట్, థైరాయిడ్, ఇది మహిళల్లో ఎక్కువ కనపడేవి. అంటే వీటన్నిటికీ కామన్ గా అని చెప్తారా, లేకపోతే ఒక్కొక్కటికి మీ దగ్గర విడివిడిగా చెప్పి మీ దగ్గర ప్రొడక్షన్ విడివిడిగా ఇచ్చే అవకాశం లేదండి? అందరికి అన్నిటికీ కామన్ గోధుమ గడ్డి ఉంటుంది. అయితే గోధుమ గడ్డి ఏంటంటే పౌడర్ ఫామ్ లో ఉంటుంది, ఫ్రెష్ వీట్ గ్రాస్ ఉంటుంది. అండ్ ఎవరికైతే ఇప్పుడు ఓన్లీ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండి ఉన్నవాళ్ళు, లైక్ ఇప్పుడు క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ వాళ్ళకి కొంచెం తొందరగా రిజల్ట్ రావాలి అండ్ వాళ్ళకి ఫైబర్ కన్నా న్యూట్రిషన్ బాడీలో తొందరగా ఇదవ్వాలి, వాళ్ళకి ఫ్రెష్ వీట్ గ్రాస్ చెప్తాం. ఇప్పుడు బీపీ ఉంది, షుగర్ ఉంది, వీళ్ళకి ఏంటంటే ఫైబర్ రిచ్ ఫుడ్ ఇంపార్టెంట్. ఫైబర్ రిచ్ ఫుడ్ కి పౌడర్ చాలా ఇంపార్టెంట్. పౌడర్ లో ఏంటంటే మనకు ఆ ఫైబర్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. అలా ఎవరికి ఏం అవసరమో దాన్ని బట్టి. ఇంకోటి ఏంటంటే క్వాంటిటీ. ఇప్పుడు ఒక షుగర్ తో పాటు థైరాయిడ్ అలా 2-3 రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకేమో 2 times తాగమని చెప్తాం మార్నింగ్ ఈవినింగ్. క్యాన్సర్ లాంటి వాళ్ళకేమో డైలీ 3 times తాగమని చెప్తాం. నార్మల్ వెల్నెస్ ఆర్ఎల్స్ ఒక సింగిల్ ప్రాబ్లం ఏముంది దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఈ మెడిసిన్స్ కన్నా నార్మల్ గా నేను ఇప్పుడు వాకింగ్ చేస్తాను, యోగా చేస్తాను, అయినా నాకు సరిపోవట్లేదు, ఇంకోటి ఏదో కావాలి అనుకునే వాళ్ళకి వీట్ గ్రాస్ ఒక టైం వాడమని చెప్తాం. ఓకే, అంటే పేషెంట్ కున్న డిసీజ్ బట్టి ఆ తీవ్రతను బట్టి ఈ డోస్ అనేది పెంచుకోవాలి. అంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు పెంచుకోవాలి. 3 సార్లు మించి అయితే అవసరం. కాకపోతే ఇదే అయితే దీన్ని అంటే గ్రాస్ రూపం నుంచి పౌడర్ రూపంకి మారుస్తాను అంటున్నా. ఈ మార్చే క్రమంలో ఆ ప్రాపర్టీ వాల్యూస్ తగ్గే అవకాశం ఉంటుందేమో? నార్మల్ గా మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటామండి. ఇట్లా టనల్ డ్రైయింగ్ సిస్టమ్ లో అంటే ఒక పాలీ కవర్ ఉంటుంది, దాంట్లో యూవీ రేస్ వెళ్లకుండా అండ్ అండర్ షేడ్ నెట్ చూద్దాం అన్న. అది ఎట్లా మీరు డ్రై చేస్తారని చూద్దాం. చూసే ముందు అసలు తగ్గుతుందా తక్కువ? ఒకటి డ్రైయింగ్ ప్రాసెస్ లో ఖచ్చితంగా ఎంతో కొంత తగ్గుతుంది. మేము డైరెక్ట్ సన్లైట్ లో కాకుండా ఇట్లా జాగ్రత్త చేయడం వల్ల ఒక 10% వరకు డిఫరెన్స్ న్యూట్రిషన్ వాల్యూస్ అనేది తగ్గుతాయి ఈ డ్రైయింగ్ పౌడరింగ్ ప్రాసెస్ లో. కాకపోతే ఈ 10% కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఫైబర్. మనం జ్యూస్ చేసుకొని ఎప్పుడైతే తాగుతామో అప్పుడు ఆ పిప్పి తీసి పడేసి ఓన్లీ న్యూట్రిషన్స్ వాల్యూస్ ఉన్న జ్యూస్ మాత్రమే తాగుతాం, ఆ ఫైబర్ ని తాగలేము. వేరే పౌడర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మాకు ఆ ఫైబర్ వస్తుంది. ఇంకోటి ఇది 7 రోజులు పెరిగిన గోధుమ గడ్డ అవటం వల్ల 100% డైజెస్టిబుల్ ఫైబర్ ఉంటుంది. అండ్ మేము రూట్ తో సహా ఇస్తాం. పౌడర్ లో నార్మల్ గా సహజంగా బయటకు గడ్డిచ్చేటప్పుడు రూట్ ఇవ్వం. మా ఇక్కడ ఉన్నప్పుడు రూట్ వేరు, బయటకు వెళ్ళినప్పుడు రూట్ వేరు, అంటే అది అంత సహజంగా ఉండదు. రూట్ విషయానికి వస్తే రూట్ లో ఇంకా ఫైబర్ రిచ్ ఇది ఉంటుంది అండ్ దానిలో కొన్ని బెనిఫిట్స్, అడిషనల్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. ఈ రూట్స్ తో కూడిన ఫైబర్ రిచ్ పౌడర్ ఎప్పుడైతే తాగుతామో దానివల్ల మనకు డైజెస్టివ్ సిస్టమ్ ఇది అవటము, ఆ ఫైబర్ అంటే ఇక్కడ 10% ఏదైతే న్యూట్రిషన్ లాస్ వచ్చిందో అది మనకి ఈ పౌడర్ ఫామ్ లో వచ్చినప్పుడు ఆ ఫైబర్ ఉండటం వల్ల మనకి దానికన్నా ఎక్కువ అడ్వాంటేజ్ వస్తుంది. అంటే ఒక దాన్ని కోల్పోయినా ఇంకో రకంగా బెనిఫిట్ చెప్పదలుచుకున్నారు. రైట్. ఇంకోటన్నా ఇది రూట్ అన్నారు. రూట్ అంటే ఇదేనా? అనుకోవచ్చు. అవును, ఇదే అనుకోవచ్చు అన్న. ఈ రకంగా వేర్లు, ఇది కంప్లీట్ వేరు, ఎక్కడ కూడా సాయిల్ లేదు, ఇవన్నీ కూడా విత్తనాలు పైకేమో గడ్డి పెరిగింది, కిందకేమో రూట్స్ వచ్చినాయి.
ఇప్పుడు రూట్ ఎక్కువ పనిచేస్తుంది అంటారా, లేకపోతే ఈ పైన గడ్డి ఎక్కువ పనిచేస్తుందా, లేకపోతే రెండింటికి కూడా అవసరం అంటారు? మామూలుగా ఏమంటారంటే గోధుమ గడ్డిని ఏమంటారంటే గ్రీన్ సప్లిమెంట్ అంటారు. ఓకే. గ్రీన్ అంటే ఆకుకూరలు, పాలకూర ఇలాంటి ఆకుకూరలు గ్రీన్ సప్లిమెంట్ కింద వీట్ గ్రాస్ అంటారు. అంటే మనం అన్ని ఆకులు తినలేము, ఇది వాటికి సప్లిమెంట్ కింద. వేరేజ్ మేమిచ్చే రూట్ ఏంటంటే ఇది రూట్ సప్లిమెంట్, రూట్ ఫుడ్ కి, అంటే ఒక టోటల్ ప్లాంట్ తీసుకుంటున్నట్టు. అండ్ వేర్లలో ఏదైతే గుణాలు ఉన్నాయో దాంట్లో వన్ ఆఫ్ ద మేజర్ గుణం ఏంటంటే దెబ్బలు మానిచ్చే గుణం, వూండ్ రికవరీ ప్రాపర్టీస్ ఉంటాయి వేర్లలో. వేర్లకి దెబ్బలు మానిచ్చే గుణం ఉంటుంది. ఆ దెబ్బలు మానించే గుణం వల్లనే మేము చర్మ వ్యాధుల మీద ఎక్కువ రీసెర్చ్ చేసి దానికి తగ్గట్టుగా ఈ ప్రోడక్ట్ ని మేము మార్కెట్ లో ప్రమోట్ చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నామండి. రీసెర్చ్ అంటే మీరు ఓన్ గా చేస్తున్నారా అన్న, లేకపోతే మీ టీమా, లేకపోతే వేరే వాళ్ళు చేసింది మీరు చెప్తున్నారు? రీసెర్చ్ అంటే నా టైము దానికి మీద, అంటే దీని మీద ఏదైతే చేయాలో, అంటే ఒక 200 సంవత్సరాల పురాణ ఆయుర్వేదిక్ ఫ్యామిలీని ఒకరిని కలవటము, వాళ్ళని ఇలా జరుగుతుందండి, ఇలా చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళు ఇలా వస్తున్నారు, వాళ్ళకి ఏదైనా చేసి పెట్టాలి, వాళ్ళకి కొన్ని అంటే ఎక్స్టర్నల్ గా కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, బయట నేచర్ కి వాళ్ళ ప్రాబ్లం ఎక్స్పోజ్ అవటం వల్ల, దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ చేయాలని చెప్పి వాళ్ళతో కూర్చొని వాళ్ళతోటి దీని మీద ఏవైతే ఇంగ్రీడియంట్స్ వాడాలో, ఇంకా బెటర్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి వాడాలో అని చెప్పి దాని మీద మొత్తం స్టడీ చేసి ఇలా సోప్స్, క్రీమ్స్ ఇలాంటివన్నీ కూడా మేము తీసుకొని వచ్చాం. అంటే ఈ గడ్డే కాకుండా అంటే దీని బై ప్రొడక్ట్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి? అంటే దాంట్లో హెల్తీయే కాకుండా ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కింద సోపు, క్రీము, షాంపూ, సోపు, ఇంకేంటన్నా క్రీమ్, వీట్ గ్రాస్ తోటి సోపు, వీట్ గ్రాస్ క్రీమ్, వీట్ గ్రాస్ షాంపూ అండ్ వీట్ గ్రాస్ ఫేస్ వాష్. ఓకే, వెరీ గుడ్. అంటే దీని దాంట్లో ఎక్కడ కూడా దీన్ని దాదాపు ఆల్మోస్ట్ ఒక 70-80% ఈ ప్రొడక్ట్ వేస్ట్ గానే ఇట్లా మీరు అందు కూడా వేస్ట్ ఏం అనేది కాదండి, ప్యూర్ గ్రాసే బై ప్రోడక్ట్, అంటే దాని నుంచి వచ్చిన దానిలోంచి కాదు. వీట్ గ్రాస్ ని ప్రైమరీగా చేసి చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళకి రిజల్ట్ రావడం కోసం రిక్వైర్డ్ మెటీరియల్ తీసుకుంటాము. ఈ గడ్డి కూడా పైనుంచి గడ్డి కట్ చేసి కింద నుంచి రూట్ కట్ చేసిన తర్వాత ఈ మిడిల్ పార్ట్ ఏదైతే విత్తనాల పార్ట్ ఉంటుందో దాన్ని ఆవులకి వాటికి ఇచ్చేస్తాం. ఓకే. ఆవులకి ఏంటంటే అది బూస్ట్, హార్లిక్స్ కన్నా ఇప్పుడు మీరు సోప్స్ ఇవన్నీ అన్నారన్నా, ఇప్పుడు ఓకే ఇదైతే న్యాచురల్ గా మీరు చేస్తున్నారు, సోపు, షాంపూ ఇవన్నీ ఓకే న్యాచురల్, ఎంతవరకు నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు అసలు నాకు సిస్టమ్ లోపల అది ఇమ్యూనిటీ సిస్టమ్ కానీ నా జనరల్ హెల్త్ కానీ లేకుండా ఓన్లీ పైన ఈ షాంపూ పెడటం ద్వారా, ఈ సోపులు రుద్దటం ద్వారా అది పనిచేస్తుంది అంటారా? అంటే నేను అనేది ఇంటర్నల్ గా ఆ సిస్టమ్ డెవలప్ అయ్యి సిస్టమ్ లో స్ట్రెంగ్త్ లేకపోతే సిస్టమ్ లో నుంచి రావాలి కానీ, అంటే ఒకవేళ నాకు ఇంటర్నల్ గా సిస్టమ్ బెటర్ గా లేకుండా వీక్ గా ఉండు ఇంకో రకంగానే ఉండి ఇది వాడటం ద్వారా ఏ రకమైన ప్రయోజనం వస్తుంది అంటారు? ఒకటి, మేము ఏదైతే సోప్ గానీ, సోప్ లో 21 రకాల హెర్బ్స్, తర్వాత షాంపూలో 18 రకాల హెర్బ్స్, అంటే ఏవైతే శీకాకాయ, కుంకుడుకాయ, ఆమ్లా, తులసి ఇలా ఏవైతే వీళ్ళకి అవసరమో అవన్నీ వాడుతూ, ప్లస్ గోధుమ గడ్డిలో ఏంటంటే మెయిన్ గా యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. దాన్ని ఎక్స్టర్నల్ గా వాడినా అంటే మనకి చిన్నప్పుడు కింద దెబ్బ వెళ్తే ఒక ఆకపస్ రాసి మనకు దెబ్బల మీద రాసేవాళ్ళు, అలాంటి ప్రాపర్టీస్ దీనిలో ఉంటాయి. అయితే నార్మల్ గా ఏంటంటే అన్ని కూడా ప్రతి జీవి అదే ప్రాణం అనేది పుట్టింది ఏకకణం నుంచి. ఏకకణంలో ఒక మొలక దశ ఉండే కణం ఏదైతే ఉంటుందో అది మొలక నుంచి చెట్టు, చెట్టు నుంచి పూలు, పూల నుంచి పండ్లు అవన్నీ వచ్చే ప్రాసెస్ లో ఇది ఒక ఏకకణంలో ఉండే ఒక ప్రాసెస్ లో ఉన్న స్టేజ్ అన్నమాట. ఈ స్టేజ్ లో అది ఎటువంటి మార్పు చేసుకోవాలో ఆ మార్పు చెందడానికి కావాల్సిన అన్ని లక్షణాలు ఈ స్టేజ్ లో ఒక మొలక దశలో ఉన్నప్పుడు ఉంటుంది. మనం తీసుకున్నప్పుడు కూడా మన కణాల్లో కూడా ఎటువంటి లోపం ఉందో ఆ లోపాన్ని ఇది అడ్రస్ చేయగలుగుతుంది గోధుమ గడ్డి. ఆ రకంగా ఒక మొలక దశలో ఉన్న గడ్డి మనకి ఎక్కువ ఫలితం వస్తుంది. ఇప్పుడు పాలకూరలో ఎంత క్లోరోఫిల్ ఉంటుందో గోధుమ గడ్డిలోనూ అంతే క్లోరోఫిల్ ఉంటుంది నెంబర్ చూసుకుంటే. కానీ గోధుమ గడ్డి తాగి నాకు చర్మవ్యాధులు తగ్గినాయి, నాకు షుగర్ కంట్రోల్లోకి వచ్చింది, నాకు ఈ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అయ్యాయి అన్నారు. పాలకూర తాగి నేను తాగో నాకు ఈ ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయని చెప్పలేరు. ఎందుకు అని అంటే దీంట్లో ఆ ఏకకణంలో ఉన్న అంటే ఒక మొలక దశలో ఉండే స్టేజ్ లో ఉండే ఆ ప్రాపర్టీస్ దీనిలో ఉండటం వల్ల వస్తున్న అడ్వాంటేజ్ అండి అది. అయితే ఇందులో మేం చేస్తున్నది ఏంటంటే ఈ గోధుమ గడ్డి తోటి సబ్బు, క్రీములు ఇవన్నిట్లో ఈ గోధుమ గడ్డి వాడటం వల్ల ఇంకా దాని పవర్ ఎక్కువ అవుతుంది. అంటే సహజంగా వచ్చేదానికన్నా ఎక్కువ పవర్ఫుల్ ఇదవుతుంది. అండ్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఒక్క క్రీమో సబ్బో ఇవి వాడుతూ ఎలా రిజల్ట్ వస్తుంది? కరెక్ట్.
దానికి వచ్చేసేటప్పటికి ఏంటంటే అండి, మా దగ్గర కొంతమంది ఉన్నారు అంటే గోధుమ గడ్డి తాగటం కొంచెం ఇబ్బంది పడి ఓన్లీ క్రీములు సబ్బులు వాడుతూ కంట్రోల్లో పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళకు కూడా మేము చెప్పేది ఏంటంటే అది ఎంతసేపు ఎక్స్టర్నల్ రిలీఫే, గోధుమ గడ్డి ఇంటర్నల్ తాగకుండా జరగదు అనేది. అండ్ ప్రయారిటీ వైజ్ గా నేను సబ్బు క్రీములు ఇవన్నీ అఫోర్డ్ చేయలేను, గోధుమ గడ్డి ఒకటి తాగితే జరుగుతుందా అంటే బ్రహ్మాండం తగ్గుతుంది. ఓన్లీ గోధుమ గడ్డి తాగి కూడా కంట్రోల్ పెట్టుకోవచ్చు. కానీ ప్రకృతికి ఏదైతే మనది చర్మ వ్యాధి అన్నది ప్రకృతికి ఎప్పుడైతే బయటకు ఎక్స్పోజ్ అవుతుందో ఖచ్చితంగా బయట నుంచి ప్రొటెక్షన్ కావాల్సిందే. బయటికి రాలేదు, ఇప్పుడు కొంతమందికి ఉంటుంది విట్లిగో, అదేది మంగు, బొల్లి మచ్చలు అలాంటి వాళ్ళకి మేము సోప్ సజెస్ట్ చేయం, ఓన్లీ క్రీమ్ వరకే చెప్తాం. ఇప్పుడు దురద మంట ఏముండదు వాళ్ళకి. అట్లా రకరకాల వాళ్ళ కండిషన్ బట్టి మేము ప్రొడక్ట్స్ ఇచ్చేస్తాము. అండ్ ఈవెన్ మా దగ్గర చాలా మంది ఉన్నారు, చాలా మందిని కాదు 100కి ఒక 30 మంది ఓన్లీ సబ్బులు క్రీములు వాడుతూ వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటున్నారు, ఏది ఇంటర్నల్ గా చేసుకోకుండా. ఒకటి మాత్రం ఒప్పుకోవచ్చు అన్న, ఇప్పుడు బయట ఉన్న సోపులు కెమికల్ సోపులు వాడే కంటే సరే తగ్గుతుందా లేదా ఇవన్నీ ఎక్స్ట్రా గ్లో వస్తుందా రాదా అవన్నీ పక్కన పెట్టి దాని వల్ల వచ్చే నష్టం రాకుండా కాపాడుకోవచ్చు. అంతవరకు కెమికల్ వాడటం వల్ల నష్టమే కాదు, రిజల్ట్ కూడా ఉంది. అయితే ఎక్స్టర్నల్ రిజల్ట్ వచ్చేసి టెంపరీ, ఎందుకంటే ఆడపిల్లలు ఇష్టపడతా ఉంటారు. అందుకని నేను ఒక చిన్న క్లారిటీ ఈ విషయంలో, ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ కావు, ఈ మేము తయారు చేసేది ఏది కూడా బ్యూటీ ప్రోడక్ట్ కాదు. ఇది 100% ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రోడక్ట్ మాత్రమే. దీని వల్ల ఎక్స్ట్రా అందం రాదు, ఎక్స్ట్రా అంటే స్కిన్ లో గ్లో రావటం, అట్లా స్మూత్ అవటం, స్మూత్ అవటం అయింది ఓకే, కానీ పర్పస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ పర్పస్ తప్ప సంబంధించిన సమస్య పరిష్కారం అవుతుంది. మంగు వచ్చింది అంటే ఉన్న కలరు మంగు వల్ల పోయింది, మంగు తగ్గడానికి పనిచేస్తుంది. కానీ దానికి మెడిసిన్ లేదేమన్నా జనరల్ గా, అంటే దీంట్లో ఉందంటారా? మా దగ్గర ఉన్నారండి. ఎన్ని నెలలు వాడాలి? ఒక 4.5 నెలల్లో. బొల్లి మచ్చలు అదేనా, విటిలిగో అవన్నీ ఒకటే టైప్? విటిలిగో ఎక్కువ రోజులు పడుతుంది, మంగు అనేది ఒక 4 నుంచి 6 నెలలు. ఇప్పుడు తెల్ల మచ్చలు వస్తా ఉంటాయి అక్కడ ఒంటి మీద, నల్లటి మచ్చలు, నల్ల మచ్చలు. తెల్ల వాళ్ళకేమో నల్ల వాళ్ళకేమో కొంతమంది తెల్ల మచ్చలు వస్తాయి, మంగు ఇట్లా పూర్తిగా బ్లాక్ ప్యాచెస్ లాగా ఏర్పడుతుంటాయి. అండ్ కొంతమంది ఫేస్ అంతా కూడా బ్లాక్ అయిపోతుంటుంది. అలాంటి వాళ్ళకి వాటిని ఇప్పుడు వీటితో పరిష్కరించుకోవచ్చు. ఈ పౌడర్ గానీ, సోప్స్ గానీ, క్రీమ్స్ గానీ వీటితో పరిష్కరించుకోవచ్చు. ఇప్పుడు ఓవరాల్ గా మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ తోని ప్రజలకి ఎక్కువ మేలు జరుగుతుందని మీరు చెప్తున్నారు. ఖచ్చితంగా. దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా? సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటే ఒకటి, నేను అదే చెప్తున్నాను కదా, 2017 నుంచి ప్రతి ఒక్క కస్టమర్ తోటి నేను మాట్లాడి. మీరు చేయవసరం లేదు, అంటే ఈ ప్రోడక్ట్ మీరే కాకుండా ఇంకెక్కడ మలేషియాలో ఉందన్నారు. అట్లా ఉన్నప్పుడు దీని మీద ఒక సైంటిఫిక్ జర్నల్ లేకపోతే రాసి ఉన్నాయండి. ఇప్పుడు ఒకటి మలేషియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి రూట్ మీద, గ్రాస్ మీద, వీటన్నిటి మీద స్టడీ చేశారు. రూట్స్ లో వూండ్ రికవరీ ప్రాపర్టీస్ ఉన్నాయనేది ఒక స్టడీ ఉంది. తర్వాత ఇంకోటి, ఈ రకంగా గోధుమ గడ్డితోటి చర్మ వ్యాధులకు సంబంధించిన ప్రోడక్ట్స్ చేసేవాళ్ళు ఆస్ట్రేలియాలో ఇంకొకరు ఉన్నారు. వాళ్ళు గోధుమ గడ్డి స్కిన్ ప్రాబ్లమ్స్ మీద పనిచేస్తుందని చెప్పి వాళ్ళ దగ్గర పూర్తి స్టడీస్ ఉన్నాయి. అయితే వాళ్ళు చేస్తున్నది ఏంటంటే అలోపతి సైడ్ లో వాళ్ళు వీట్ గ్రాస్ నుంచి ఎక్స్ట్రాక్ట్స్ తీసి ఆ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి ప్రోడక్ట్స్, క్రీమ్స్, స్ప్రే ఇలాంటి ప్రోడక్ట్స్ చేస్తున్నారు. మేము వచ్చేసి ఆయుర్వేదిక్ మెథడ్ లో గోధుమ గడ్డిని గోధుమ గడ్డిలానే ఉంచి దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసి ఆ పౌడర్ ని ఈ సబ్బులు, క్రీములు వీటిల్లో వాడుతూ ఉన్నాం. ఇది పూర్తిగా న్యాచురల్ పద్ధతిలో మేము చేస్తున్నాము. ఆస్ట్రేలియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కెమికల్ ప్రాసెస్డ్ మెథడ్స్ లో వాళ్ళు అలోపతిక్ సైడ్ లో వాళ్ళు చేస్తున్నారు. అండ్ వాళ్ళ దగ్గర గోధుమ గడ్డి నుంచి స్కిన్ ప్రాబ్లమ్స్ కి రిజల్ట్ ఉంది అంటే పనిచేస్తుంది అనేది దానికి స్టడీస్ ఉన్నాయి వాటి దగ్గర. ఓకే అన్న, ఇంకో డౌట్ మరి మిమ్మల్ని అడగొచ్చు కాదో తెలియదు, మీకు సంబంధించింది కాదు కానీ ఇప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్స్ అను లేకపోతే న్యాచురోపతి అను మీలాంటి వాళ్ళను, ఓకే మీరు చెప్పిన విధానం అంతా బాగానుంది, దీంతో కొంచెం మీ దగ్గరకు వచ్చిన పేషెంట్లు కానీ వీళ్ళందరూ రికవర్ అయ్యారని చెప్తున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు క్యాన్సర్ కూడా తగ్గుతుంది అన్నారు దీనికి. మరి ఇప్పుడు ఈ క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించిన వాళ్ళు దీన్ని ఎందుకు ప్రమోట్ చేసుకోవట్లేదు? వాళ్ళకి నమ్మకం లేకనా, లేకపోతే ఇది సైంటిఫిక్ కాదు అనా? అసలు ఎందుకని? అక్కడి నుంచి అది బెస్ట్ కదా, అంటే మానవాళికి జనబాహుల్లోకి వెళ్ళాలి అంటే ఇప్పుడు అక్కడ హాస్పిటల్లోనే దీన్ని ప్రమోట్ చేసి కొంత ఒక వింగ్ లాగా పెట్టి వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తే, అంటే దీనికి ప్రభుత్వాలు కూడా ఒప్పుకునే, నేను అనేది ఒప్పుకుని చేస్తే కదా వీటిని మనం నివారించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కదా. అసలు ఇది అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయాల్సింది, అది ఎమర్జెన్సీ.
కానీ దాన్ని కోలుకున్న తర్వాత అతను ఎలా ఉండాలి ఏంటనే దాంట్లో గోధుమ గడ్డి చాలా ఉపయోగపడుతుంది. హాస్పిటల్ వెళ్ళటం, మందులు అవన్నీ ఓకే, ఇది ఒక పార్ట్ గా డైట్ గా చేయాలి. అయితే దాంట్లో ఒకటేం జరిగిందంటే సుభాష్ చంద్రబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కలకత్తా క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ లో గోధుమ గడ్డిని పెంచి, అయితే అక్కడ చేసింది ఏంటంటే వేర్లతో సహా, వేర్లతో ఉన్న గోధుమ గడ్డిని, అంటే మేమేదైతే హైడ్రోపోనిక్ సిస్టమ్ అని చెప్తున్నామో అదే సిస్టమ్ లో, కాకపోతే వాళ్ళు చేసింది ఏంటంటే 5 రోజులు పెంచి వేర్లు గడ్డి రెండు కూడా ఒక 86 మంది పేషెంట్స్ కి ఇవ్వటము. అందులో 58 మందికి గాను దాని పూర్తి, అంటే వాళ్ళకు ఒక 4 months టెన్యూర్ లో జరిగిన రిజల్ట్ పూర్తిగా స్టడీ చేయటము. అందులో మిగిలిన వాళ్ళు స్టడీ పూర్తి కంప్లీట్ కాలేదు, కానీ ఇందులో దాదాపుగా 76% పాజిటివ్ రిజల్ట్ వచ్చిందని చెప్పేసి, అంటే క్లినికల్ గా కనిపిస్తుంది వాళ్ళ ఈ గోధుమ గడ్డి వాడటం వల్ల వాళ్ళకి ఆ డిఫరెన్స్ ఉంది అనేది. వేరే వాళ్ళలో కూడా కనిపిస్తుంది, కానీ అది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మిగిలిన వాళ్ళు ఏంటంటే నాకు మంచిగా ఉందని చెప్పి ఫీల్ అవుతున్నారు, కానీ అది క్లినికల్ గా కనపడలేదు. కానీ దీని వల్ల ప్రభావం ఉంది అని చెప్పి ఒక స్టడీ ఉందండి. అంటే సైంటిఫిక్ గా టెస్ట్లలో బయటపడాల మిగతా వాళ్ళు, కానీ వాళ్ళు బాడీ పరంగా నాకు తేలిగ్గా ఉంది ఉందని. కానీ ఈ 60 to 70% ఏమైతే అవుతుందంటే ఇది క్లినికల్ గా కూడా అంటే రిపోర్ట్లు కూడా నార్మల్ అని వచ్చినాయి. ఓకే, అంటే అంతవరకు అది ఓకే. అంటే ఇది ఒకవేళ ఈ డైట్ తీసుకుంటూ మందులు వాడుకుంటూ నార్మల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇది మానేసామనుకున్నా మళ్ళీ అది తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది అంటారా అట్లా జనరల్ గా? ఒకటి శరీరంలో ఒక గుణం అంటూ ఏర్పడిపోయిన తర్వాత దానికి మళ్ళీ ఆ కండిషన్స్, ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ అది రిగ్రియేట్ అవటము అవకాశం ఉంటుందండి. కానీ గుణం అన్నది జరగకుండా చూసుకోవడం ఫస్ట్ మన చేతి మనం పెట్టుకోవాలి. లేదు, గుణం ఒకసారి ఏర్పడిన తర్వాత ఆ గుణాన్ని పూర్తిగా పోవాలంటే దాని తగ్గ టైం మనం ఇవ్వగలగాలి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు క్యాన్సర్ విషయానికి వస్తే ఏం చేస్తాము, ఒకటి తగ్గిపోయింది, క్లినికల్ గా కావచ్చు, ఏదో రకంగా తగ్గిపోయింది అనగానే ఆపేయకుండా దానికంటూ 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఈ ప్రాక్టీస్ ని ఆపకూడదు. ఏవైతే ప్రాక్టీస్ మనం చేస్తున్నామో, అంటే ఒక న్యాచురల్ సిస్టమ్ లో మనం ఉంటున్నామో ఆ సిస్టమ్ ని కొంచెం ఎక్కువ రోజులు ఉండగలిగితే ఆ తర్వాత గుణం లేకుండా జరిగిన రోజు మళ్ళీ రిపీట్ అవ్వకుండా. ఎక్కువ మంది ఏం చేస్తారంటే వన్స్ తగ్గంగానే అయిపోయింది, నేను ఇన్ని రోజులు చేశాను, నాకు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కాబట్టి నేను ఇమ్మీడియట్ గా నెక్స్ట్ నుంచి మన లైఫ్ స్టైల్ మళ్ళీ జనరల్కి వెళ్ళిపోతాను అనుకుంటే ఆ గుణం కదా ముఖ్యం. ఆ గుణం మళ్ళీ రిపీట్ అయిందంటే మటుకు మళ్ళీ వచ్చే అవకాశం. అంటే ఈ సిమ్టమ్స్ అంటే రోగ లక్షణాలు ఏవైతే ముందుగానే గుర్తిస్తే ఇనిషియల్ స్టేజ్ లో ఏ రోగమైనా దానికి ఇది వాడితే పూర్తిగా తగ్గుతుందేమో, కానీ ఒకసారి వచ్చిన తర్వాత ఆ మూలం ఏర్పడిన తర్వాత ఒకేసారి మానేస్తే అది కష్టమే. అంటే కొంత పీరియడ్, సంవత్సరం కావచ్చు 2 సంవత్సరాలు కావచ్చు, దాన్ని కంటిన్యూగా వాడుకుంటూ డాక్టర్ల దగ్గర నిర్ధారణ చేసుకుంటూ చేయాలంటారు. థ్యాంక్ యూ అన్న. అంటే ఓవరాల్ గా అన్నిటికీ మూలం ఇదే అని తెలుస్తుంది, కానీ మీరు ఒక మాట అన్నారు, అది నేను ఇప్పుడు పాలకూర వాడితే అంటే గోధుమ గడ్డి ఓకే మంచిది అన్నారు, బాగుంది, అంటే పాలకూరలో దాని గుణాలు లేవంటారా? ఉన్నాయి. అయితే అంటే మీరు కంపేర్ చేసినప్పుడు పాలకూర అనేది అంటే వాడకూడదో లేకపోతే? లేదు, అలా కాదు. నా ఉద్దేశం ఎట్లా అంటే ఇప్పుడు గోధుమ గడ్డి, లేత గడ్డి ఇది తీసుకోవడం వల్ల మనకి బాడీలో అబ్జార్ప్షన్, ఒక లేత గడ్డిని మనం బాడీ అబ్జర్వ్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే 70-80% బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. అదే పాలకూర తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ గ్రీన్ కలర్ గా బయటకు వచ్చేస్తుంటుంది. అంటే అందులో మన బాడీ అబ్జర్వ్ చేసుకుంది. మంచి డైజెస్టివ్ సిస్టమ్ ఉన్నోడికి 30-40% అయినా అబ్జర్వ్ చేసుకోవాలి. సరైన డైజెస్టివ్ సిస్టమ్ లేనివాడు 10-15% మాత్రమే బాడీ అబ్జర్వ్ చేసుకోవాలి. కాకపోతే గోధుమ గడ్డి విషయానికి వస్తే ఎక్కువ బాడీ అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. ఎందుకు? ఇది లేత గడ్డి కాబట్టి. అండ్ పాలకూర తీసుకొని నాకు హెల్త్ ప్రాబ్లం తగ్గుతుంది అనేది చెప్పే వాళ్ళు ఉండరు, కానీ గోధుమ గడ్డి తాగి నాకు హెల్త్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎందుకు? బాడీ అబ్జర్వ్ చేసుకునే ఇది ఉంది. అయితే ఇప్పుడు మార్కెట్లో ఎట్లా అయిపోయిందంటే పాలకూర ఎలాగైతే 45 రోజులు 50 రోజులు పంట ఉంటుందో గోధుమ గడ్డిని కూడా 45 రోజులు 50 రోజులు పంట చేసేసి మార్కెట్లో అమ్ముతున్నారు. అప్పుడు పాలకూరకి గోధుమ గడ్డికి డిఫరెన్స్ ఉండదు, రెండు సేమ్ అయిపోతుంది. అయితే 7 రోజులు గోధుమ గడ్డిలోనే ఆ బలము ఆ ఇది ఉంది అనేది, ఆ శక్తి ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఇది కెమికల్ ఫ్రీ అని మనకు అర్థం అవుతుంది. అది మనకి పాలకూర మీరు అన్నట్టుగా బయట పండించింది కాబట్టి ఆ రకమైనది అవునో కాదో మనకు తెలియదు. ఒకవేళ ఇట్లా దీని జాగ్రత్తలు తీసుకుంటే అది ఓకే. అంతే. ఇంకోటండి, ఒకటి మేజర్ గా మన ఆహారం గడ్డి కాదు. గడ్డి అసలు నిజంగా మన ఆహారం కాదు. ఒకవేళ నిజంగా మన ఆహారం గడ్డి అయి ఉంటే మన పూర్వీకులు ఋషులు అంత కొత్తిమీర పుదీనాతో పాటు ఇంత గడ్డి కూడా వేసుకోండి అని చెప్పేవాళ్ళు. ఎందుకు చెప్పలేదు? అది మన ఆహారం కాదు కాబట్టి.
వేరేజ్ ఇప్పుడు నార్మల్ గా చూసుకుంటే ఆకులు కూడా మనం అన్ని రకాల ఆకులు తినాం. అంటే గడ్డి ఆ రోజుకి అవసరం పడలేదు ఏమన్నా గడ్డి ఇప్పుడు ఆ గరికి పచ్చడి చేసుకుని తినమని చెప్తున్నారు ఇది కూడా. ఇప్పుడు చెప్తున్నారు అఫ్ కోర్స్ కొన్ని కుటుంబాల్లో ఉండొచ్చు, అంటే ఋషులు కూడా ఉమ్. ఓకే వీడికి ఇది అవసరం అదే, అనుకుంటే గ్రహణం సందర్భాల్లో కూడా అవును. ఖరాబ్ కాకుండానే కొన్ని ఉన్నాయి. అయితే ధర్మశాస్త్రాల ప్రకారం కూడా గడ్డి ప్రాధాన్యత ఉంది. గడ్డి ప్రాధాన్యత ఉంది, కానీ ఆహార ప్రాధాన్యత ప్రతి కుటుంబంలోకి రాలేదు. కొన్ని కుటుంబాల్లో కొంతమందికి నిజంగానే వాడికి ఆ రోజుకి అవసరమని ఋషి అనిపించిన రోజు, ఋషికి ఆ పెద్దవాళ్ళకి అనిపించిన రోజు నువ్వు దీన్ని ఇలా చేసుకొని తినమని చెప్పి ఆ కుటుంబానికి చెప్పారు. కానీ అంటే ఇప్పుడు కొత్తిమీర పుదీనా ప్రతి కుటుంబంలో ఎలా అయితే ఒక పాట అయిపోయిందో ఇది వేసుకోండి అని చెప్పలేదు. అంటే ఆ రోజు తెలియకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు ఆకులు కూడా మనం అన్ని ఆకులు తినం. ఇప్పుడు ఆవు మేక తిన్నట్టు అన్ని ఆకులు తినం, మనం సెలెక్టివ్ ఆకులే తింటాం. అండ్ మనం తినే ఆకుకూరల్లో కూడా మేజర్ ఆకుకూరలు అన్ని కూడా నీటి సాంద్రత ఎక్కువ ఉన్న ఆకులు మాత్రమే తింటాం. పాలకూర తీసుకోండి, తోటకూర తీసుకోండి, ఈవెన్ మునగాకైనా నీటి సాంద్రత ఎక్కువ ఉన్న ఆకే అది కూడా. కానీ నీటి సాంద్రత తక్కువ ఉన్న ఆకు తినే దాంట్లో కరివేపాకు ఒక్కటే కొంచెం తక్కువ ఉన్నది. దాన్ని కూడా ఏదో తాలింపులోనో అంత అంటే చాలా కొద్ది మొత్తంలో వేసుకోమని చెప్పారు, కానీ ఎక్కువ ఇది కాదు. ఎందుకు అని అంటే మనం ఆకుల్ని కూడా డైజెస్ట్ చేసుకునే సిస్టమ్ అది కాదు. పాలకూర ఇవన్నీ అంటే వాటరిష్ లీవ్స్ తీసుకోవడం దానికే మనకుంది. సింపుల్ ఇదేంటంటే ఒక చిన్న పిల్లోడు, ఒక సంవత్సరం పిల్లోడు, 2 సంవత్సరాల పిల్లోడికి ఒక ముదురు ఆకు కరివేపాకే కాస్త ముదురు ఆకుంటే తీసి పక్కన పెడతాడు. అదే ఆకు కొంచెం లేతకుంది అనుకోండి, ఆడు ముద్దలో కలుపుకొని తినేస్తాడు. లేకపోతే మనం తిన్నాగానే ఇది అవుతుంది. పర్టికులర్ ఆ చిన్న పిల్లోడికి కూడా ఒక ముదురాకు తినకూడదు అంటే ఆ లేత కరివేపాకరంగానే తీసుకొని నోట్లో పెట్టుకునే ఒక సహజమైన లక్షణము. అంటే అలా అందులో గడ్డి అనేది అసలు నిజంగా మన ఆహారం కాదు. ఇప్పుడు మార్కెట్ లో ఏమవుతుందంటే ముదురు గడ్డి ఆహారం కాకపోయినా సరే మనం గడ్డి కూడా తినవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి తిందాం. కానీ ఇప్పుడు మా వ్యూవర్స్ కి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు డైరెక్ట్ గా ఈ గడ్డి తిని మీరు మీ యొక్క మూలాల్లో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని పరిష్కరించుకోండి అని డైరెక్ట్ గా చెప్తారా, లేకపోతే ఇంకేదన్నా డాక్టర్ అడ్వైస్ కావాలంటారా? మీరుగా సత్య ప్రవీణ్ గా మీ అనుభవంతో మీరు ఏం చెప్తారు మా వ్యూవర్స్ కి? డైరెక్ట్ గా తీసుకుని తాగేసి మీకున్న సమస్యల్ని పరిష్కరించుకోండి అని చెప్తారా? ఇంకేమన్నా వ్యాధులు మీ రిపోర్ట్లు అట్లాంటివి అని చెప్తారా? ఒకటేంటంటే ఏదైనా ఎమర్జెన్సీ మెడిసిన్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నా ఏది ఉన్నా గానీ డాక్టరే ఫస్ట్ సొల్యూషన్. కరెక్ట్. లేదు ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏవైతే మనం లైఫ్ నడపాలో దాన్ని న్యాచురల్ గా సహజ సిద్ధంగా ఎటువంటి మెడికల్ డిపెండెన్సీ లేకుండా జరగటానికి కోసం, ఇప్పుడు బీపీ షుగర్ ఒక రోజుతో వచ్చేది కాదు, ఒక రోజుతో పోయేది కాదు. అది లైఫ్ స్టైల్ డిజార్డర్. దాన్ని మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయటంలో న్యాచురల్ ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇప్పుడు రా ఫుడ్ సార్ చెప్పినట్టు రా ఫుడ్ కావచ్చు, అది రెడ్యూస్ చేసుకోవాలి. ఒకేసారి బంద్ చేయటం ఎనీ ఎమర్జెన్సీ ఉన్నా అది వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అదే చేసుకోవాలి అంతే. అంటే ఇదేదో నా దగ్గర కొంతమంది ఫోన్ చేస్తారండి, 4.5 ఉంది, 4 ఉందండి రక్తము, నాకు గోధుమ గడ్డి పంపేయండి అంట. అమ్మ ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, రక్తం ఎక్కియాలి అంటే ఎక్కించుకోండి, అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్. కరెక్ట్. ఇప్పుడు ఈ సమాధానం కోసం అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ లో నేను గోధుమ గడ్డి పోస్ట్ లో పంపిస్తే మీకు వచ్చిన తర్వాత దాన్ని కలుపుకొని తాగి 2-3 నెలలు అక్కడ టైం లేదు, ఆల్రెడీ తక్కువ ఉంది. ప్రాసెస్ జరిగేసరికి కనీసం 20 days అన్న పడుతుంది, కనీసం 1-2 నెలలు వాడికి ఒంటికి పట్టాలి కదా. ఈ లోపల లేని ప్రభావం జరుగుతుంది. ఫస్ట్ మీరు రక్తం ఎక్కించుకోండి. రక్తం ఎక్కించుకున్నాను అయిపోయిందా అంటే కాదు, మళ్ళీ తగ్గుతుంది. మళ్ళీ 1-2 నెలల్లో మళ్ళీ తగ్గుతుంది. ఎందుకంటే నీ శరీరంలో దాన్ని మెయింటైన్ చేసే తత్వం లేదు, ఏదో ఒక లోపం ఉంది. ఆ లోపాన్ని గోధుమ గడ్డి అడ్రస్ చేయగలుగుతుంది. కానీ ఎప్పుడు చేయగలుగుతుంది? నీవంటే ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి కదా. ఫస్ట్ ఆ స్టేజ్ దాటి కాస్త ఉన్నప్పుడు ఈ గోధుమ గడ్డి కూడా యూజ్ అవుతుంది. అట్లా ఎమర్జెన్సీగా ఉన్న దానికి మటుకు కంపల్సరీ ట్రీట్మెంట్ ఉండాల్సిందే అండి. ఇది రోజువారీ కార్యక్రమం. ఇప్పుడు రోజు సహజసిద్ధంగా మనం ఏదైతే పండ్లు కూరగాయలు అవి తింటున్నామో వాటల్లో గోధుమ గడ్డి కూడా ఒక భాగంగా చేసుకుంటే మనకు కావాల్సిన మల్టీ న్యూట్రిషన్, మల్టీ విటమిన్ గోధుమ గడ్డి ద్వారా మనకు అందుతుంది. ఓకేనా? ఇప్పుడు మీరేం చెప్తున్నారంటే ఎమర్జెన్సీ ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలి, క్రానిక్ డిసీజ్ ఉన్నాళ్ళు ఆ మందులు వాడుకుంటూ దీన్ని వాడాలి. క్రానిక్ డిసీజ్ కూడా ఏవైతే ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉందండి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కూడా మన ఒంటిలో ఉన్న ఇమ్యూనిటీ మనకి ఎగనెస్ట్ ఫైట్ చేస్తుంది. మన శరీరంతో మనమే పోరాడాలి. దానికి మళ్ళీ మందులకు మీద డిపెండ్ అవడం అంటే మళ్ళీ అంటే ఒక వైపు నుంచి ఆ రావటం ఒకటి మన సహజ ఆరోగ్యానికి ఏదో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ వల్ల మనకు లోపల చేంజ్ వచ్చింది.
దానికోసం ఏం చేయాలి, లోపల నుంచి ఆ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ బయటకు పంపించాలి, కానీ ఇంకో ఫ్యాక్టర్ తీసుకొచ్చి లోపల కలిపితే అంటే ఆ మందు ప్రభావం కూడా ఇంకా ఈ బాడీ మీద పనిచేస్తుంది అంటారు. అంటే చెడు ప్రభావం. ఇప్పుడు మన బాడీలో సహజ లక్షణం కోల్పోయినప్పుడు సహజ లక్షణాన్ని పెంచుకోవాలి తప్ప దానికోసం ఇంకొక అసహజ లక్షణాన్ని ఇంకోటి బాడీలో వేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, అది కూడా ఏంటి, ఇప్పుడు స్టిరాయిడ్స్, యాంటీబయాటిక్స్ అన్ని కూడా ఎమర్జెన్సీ మెడిసిన్స్. మనకి నిజంగా ఏదైనా దెబ్బ తగిలినా, ఏదైనా యాక్సిడెంట్ అయినా, సడన్ గా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఇవి అవసరం. కానీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్లో ఏమవుతుంది, మన శరీరంలోనే రోజువారీ యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, రోజు అది మన శరీరంతో పోరాడుతూ ఉంటుంది. దానికోసం ఈ ఎమర్జెన్సీ మెడిసిన్స్ వాడుకోవటం వల్ల నిజంగా అవసరమైన రోజు ఆ ఎమర్జెన్సీ మెడిసిన్స్ పనిచేయవు. అంటే ఇప్పుడు ఆటో ఇమ్యూన్ వాళ్ళు ఆ మెడిసిన్ వాడకుండా ఇది వాడాలంటారా? వాళ్ళు సహజంగా రా ఫుడ్ తీసుకోవడం, అంటే న్యాచురల్ గా ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో అది చేయాల్సిందే. అలా చేస్తేనే వాళ్ళకి సహజంగా, అంటే వాళ్ళకి బెటర్ లైఫ్ అండ్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ మందులు ఏమవుతుంది సార్, ఇప్పుడు ఒక డోసు తర్వాత 4 డోసులు తర్వాత 8 డోసులు అని చెప్పి పెరగడం తప్ప ఆ ఆటోమ్యూన్ నుంచి పూర్తిగా బయటపడేది కాదు. ఆ చెడు ప్రభావం ఉంటుంది అంతవరకు, అర్థమైంది అంతవరకు. కానీ వాళ్ళకి ఏం అడ్వైజ్ చేస్తున్నారు ఇప్పుడు, ఇది తీసుకుంటూ గ్రాడ్యువల్ గా మెరుగుపడుతుంది అంటారా? ఆ మందులు లేకుండా మెరుగుపడుతుంది. మేము చాలా మందికి ఇచ్చాము. ఏది ఆటో ఇమ్యూన్ లో రొమటైటిస్ ఆర్థరైటిస్ కావచ్చు, తర్వాత బ్లడ్ రిలేటెడ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కావచ్చు, ఇలా చాలా వరకు ఇచ్చాము. అర్టికేరియా ఇలా వీటన్నిటికీ కూడా, ఈవెన్ సోరియాసిస్, విట్లిగో, ఇవి కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్లు. వీటన్నిటికీ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు మార్నింగ్ ఒక గ్లాస్ తాగారు అనుకోండి, మళ్ళీ రైస్ తీసుకోవచ్చా మధ్యాహ్నం? అంటే మీ సిస్టమ్ ఎట్లా, మీరు ఎట్లా అడ్వైజ్ చేస్తారు? మేము నార్మల్ గా ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి 70% రా ఫుడ్, 30% కుక్డ్ ఫుడ్ అనేది చెప్తాము. ఆ 30% కుక్డ్ ఫుడ్ కూడా ఏంటంటే ఇంట్లో ఏదైతే వండుకొని తింటారో అది తినమంటాము. ఒక పూట, రోజులో ఒక పూట ఏమో పూర్తిగా వెజిటబుల్స్, సలాడ్స్ అంటే వెజిటబుల్ రూపంలో, పండ్లు, పచ్చి కూరగాయలు ఈ రూపంలో. అయితే పండ్లేమో ఒక పూట, తర్వాత వెజిటబుల్స్ ఏంటంటే డైట్ తో పాటు, అంటే మీల్స్ తో పాటు ఫస్ట్ వెజిటబుల్స్ తింటాం, మీల్స్ చేయడం, తర్వాత వెజిటబుల్స్ తింటాం, డిన్నర్ చేయడం. ఇలా ఒక 30% మైక్రో లెవెల్లో ఉన్న న్యూట్రియన్స్ కూడా అందాలి. అంటే కుక్ చేయొద్దు, చేయకుండా ఇవన్నీ వెళ్తుంటే పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళ జీవన విధానంలోనే మార్పు రావాలి. జీవన విధానం తాగటం ఒకటే కాదు, ఇది తాగటం వల్ల మేజర్ బెనిఫిట్ ఉంటే వాళ్ళకున్న ప్రాబ్లం అక్కడతో ఆగదు. వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకుంటూ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని డోసు కొంచెం పెంచుకుంటా ఉండాలి. అంటే మేము స్టార్టింగ్ అంటే 2018-19 నుంచి స్కిన్ ప్రాబ్లం ఉన్నప్పుడు మేము ఉత్త ప్రోడక్ట్స్ మాత్రమే చెప్పి వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. చాలా మందికి మంచి రిజల్ట్ వచ్చింది. అయితే ఒక 10-15% మందికి ఇంకా కావాల్సిన రిజల్ట్ రావట్లేదు. ఏంటి లోపం, ఎక్కడ వాళ్ళకి ఆ షార్ట్ ఫాల్ అవుతుంది, అందరికీ రావాలి రిజల్ట్ అనేది మాకు మెయిన్ ఇంటెన్షన్. ఈ షార్ట్ ఫాల్, ఈ 10-15 మందికి ఎవరికైతే షార్ట్ ఫాల్ అవుతుందో వాళ్ళలో మేము అబ్జర్వ్ చేసింది అంటే వాళ్ళ రిజల్ట్ కనిపిస్తుంది, కానీ ఎంతైతే కనపడాలో అది లేదు. వాళ్ళకి మేము అర్థం చేసుకున్నది ఏంటంటే డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. అది ఆ డైట్ ని ఇంపార్టెన్స్ మేము అర్థం చేసుకున్న తర్వాత ఆ 15 మందికి కూడా రిజల్ట్ రావాలి. ఎంతమంది అయితే వాడతారో అందరికీ రిజల్ట్ రావాలి అని ఒక దీని మీద డైట్ ని కూడా ఇప్పుడు భాగం చేసుకుంటున్నాం. గత సంవత్సరంన్నర నుంచి ఈ డైట్ ఏదైతే రా ఫుడ్ కూడా తీసుకోవాలని, అంటే ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే మందసం సత్యనారాయణ గారు ఏదైతే చెప్తారో అది ఫాలో అవ్వండి అని చెప్పేవాళ్ళం. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ గా ఒక ఫార్మాట్ లో మేము వెళ్ళేవాళ్ళం కాదు. మందసం సత్యనారాయణ గారు చెప్పే తినండి, అలా ఫాలో అవ్వండి అని చెప్పేవాళ్ళం, మా ప్రోడక్ట్స్ ఇచ్చేవాళ్ళం. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అది కాదు, ఇంకా వాళ్ళని దాన్ని కొంచెం స్ట్రిక్ట్ గా డైట్ లో వాళ్ళని భాగం చేయాలి అని చెప్పేసి ఇంకొంచెం డీటెయిల్ గా చెప్తాం. మీరేమైనా గైడ్ చేయగలుగుతారా మీ ప్రొడక్ట్ వాడుతూ ఇది చేస్తూ? అంటే మీ ఫోన్ నంబరో లేకపోతే మీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్ ఏదో ఇస్తే, అంటే వాళ్ళకి ఏమన్నా సందేహాలు లేకపోతే ఇట్లాగా అనుకుంటే ఒక పేషెంట్ తీసుకుని గైడ్ చేస్తారు? మా దగ్గర ఇప్పుడు ఫుల్ టీమ్ కూడా ఉందండి. న్యూట్రిషనిస్టులు ఉన్నారు, న్యాచురోపతి డాక్టర్, వీళ్ళందరూ ఫుల్ టీమ్ తోటి ఉన్నాము. ప్రాబ్లం ఏదున్నా గానీ మొత్తం అన్ని వివరాలు తీసుకొని వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ మేము ఇవ్వగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఒకటి బెస్ట్ మీరు చేసింది అన్న. ఇది అంటే చాలా వరకు మీరు ఓవరాల్ పరిష్కారం ఇదే ఉందన్నారు కాబట్టి ఇప్పుడు దీంట్లో బై ప్రొడక్ట్స్ అవి తర్వాత ఈ తయారీ విధానం ఇవన్నీ ఏమన్నా కొంచెం చూపించే ప్రయత్నం చేస్తారా? ఇది ఎట్లా తయారీ ఏంటి అనేది. ఇప్పుడు ఇంకొకటి అన్న లాస్ట్ గా, ఇప్పుడు అది మలేషియాది 6 రోజులు 5-6 రోజులు అన్నారా? 5 రోజులు 6 రోజులు గడ్డి అన్నారా? 8 రోజులు. వాళ్ళు తక్కువ రోజులు మీకంటే, మీరు 7-8 రోజులు. మలేషియా కాదు, ఈ
కలకత్తా ఏ- ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్- క్యాన్సర్ రీసెర్చ్ వాళ్ళు 5 రోజులు గోధుమ గడ్డిని మరి అది వాళ్ళు- బెటర్ గా ఉందేమో, అదెందుకు మీరు చేయకూడదు అంటే నాకు అనిపిస్తుంది. ఆ, క్యాన్సర్ ఆ, పేషెంట్ ఏమైందంటే అది జరిగింది ఎప్పుడంటే అండి 2000 ఎగ్జాక్ట్ 2001లోనే ఇప్పుడు జరిగింది. మ్మ్. అప్పట్లో ఈ హైడ్రోపోనిక్ సిస్టమ్ అంటూ లేదు వాళ్ళ దగ్గర. సహజంగా ఏంటంటే బయట నేచర్ కి పెంచేటప్పుడు 5వ రోజు 6వ రోజు దాటుతున్నా కొద్దీ దీంట్లో బూజు రావటం ఇలాంటి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పూర్తిగా 8 రోజులు 7 రోజులు 8 రోజులదే హైయెస్ట్ ఇది అంటే ఆ గ్రాఫ్ కూడా స్టడీస్ ఉన్నాయి. 8వ రోజు వచ్చేటప్పటికి మోస్ట్ న్యూట్రిషియస్ అండ్ హెల్తియెస్ట్ స్టేజ్ లో ఉంటుంది. 5వ రోజుకి అది లేదు. కాకపోతే ఆ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ కి ఏదైతే ఫెసిలిటీ ఉందో వాళ్ళు 5 రోజులు మాత్రమే పెంచగలిగే ఫెసిలిటీ తోటి ఉంది. ఆ టెక్నాలజీ గానీ ఆ ఫెసిలిటీ ఆలోచనతో అప్పుడు అది చేశారు. అంతవరకే చేయగలిగారు. కానీ 8వ రోజు కట్ చేస్తేనే పూర్తి స్థాయిలో ఇది మనకి ఆ బెనిఫిట్ ఆ, అవుతుంది. ఆ. అంటే 8వ రోజు మీరు కట్ చేస్తారు కదా? కట్ చేస్తాం. ఒకసారి చూద్దాం అన్న ఆ. సిస్టమ్. ఆ. అన్నగారు చెప్పండి, ఇప్పుడు ఇదేంటి ప్రాసెస్, ఇదేంటి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందా? ఇది మామూలుగా షర్బతి గోధుమలు అండి. ఇది షర్బతి అని చెప్పేసి మధ్యప్రదేశ్ లో షర్బతి గోధుమలు. అవునండి. అంటే ఇది ఒక ప్రత్యేకమైన క్వాలిటీ. ఇదేంటంటే మధ్యప్రదేశ్ లో ఒక 9 జిల్లాల్లో మాత్రమే పెరుగుతుంది. అండ్ ఇది పూర్తి దేశవాళీ ఇత్తనము. ఇది మేము వాడే ఇత్తనము. దీన్ని ఫస్ట్ ఏం చేస్తామంటే కడిగి ఈ రకంగా బకెట్లలో పెట్టేసి ఒక 12 గంటలు నానబెడతాం. అంటే పొద్దున్నే వీళ్ళు 10ంటికి వస్తారు, వచ్చినప్పుడు కడిగేసి పెడతారు. సాయంత్రం 6-7 మళ్ళీ ఇట్లా ఈ రకంగా మూటలు కడతాం. అంటే ఆ విత్తనాన్ని కడిగి ఇట్లా మూట కడిగేసి నానబెట్టిన తర్వాత రాత్రి ఇలా మూటలు కట్టి పెడతాము. నెక్స్ట్ డే మార్నింగ్ కి మేము హైడ్రోపోనిక్ సిస్టమ్ లో ఆ సిస్టమ్ లో అనేది విత్తనాలు వేస్తాం. ఒక సిస్టమ్ దగ్గరికి వెళ్దాం. ఒకసారి ఆ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి అది కూడా చూద్దాం మనం. అంటే ఇప్పుడు ఇది ఎన్నో రోజు అన్నా ఇట్లా ఈ స్టేజ్ లో మీరు కడిగి మూట కట్టుకున్నారు కదా? ఇది తర్వాత మూట కట్టిన తర్వాత దానికన్నా ముందు రోజు ఈ రోజు అంటే థర్డ్ డే సెకండ్ డే అట్లా అనుకో. సెకండ్ డేనా? సెకండ్ డేని ఇట్లా వచ్చిన తర్వాత మీరు తీసుకొచ్చి ట్రైలలో వేసుకుంటారు. అన్న ఒక్కసారి ట్రైలలో చూపి అన్న కొంచెం. ఇది ఇందులో ఇంకా మట్టి ఏమి ఉండదండి, ఉత్త ఇత్తనాలు మాత్రమే. డైరెక్ట్ గా ఇత్తనాలు ఏం లేకుండా డైరెక్ట్ ఇత్తనాలు ఇలా వేసేస్తాం పూర్తిగా. ఈ రకంగా ఇత్తనాలు ప్రతిరోజు ముందు జరుపుతా ఉంటాం. ఇలా చూస్తే మీకు అలా స్టెప్ వైజ్ గా కనిపిస్తా ఉంటది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇలా. అంటే మీరు చెప్పే లెక్క ప్రకారం 7 రోజులు ఉండాలి. ఇందు లోపల 6 రోజులు ఉంటుందండి. బయట ఇత్తనాలు కడిగి మూటలు కట్టడం ఒక రోజు. ఈ రకంగా 7 రోజులు అవుతుంది. 8వ రోజు అంటే 7 రోజులు కంప్లీట్ అయిన తర్వాత తీసి బయట పెడతాము. 8వ రోజు కట్ చేస్తారు. అంటే మీరు ఒక్కొక్కటి పుష్ చేస్తుంటే అంటే ప్రతిరోజు కూడా ఒకటి చేస్తా ఉంటారు. ఆ 7వ రోజు మాత్రం చివరికి వెళ్తారు, అటు నుంచి కట్ చేస్తారా? ఓకే, చూద్దాం. అది కూడా చూద్దాం. రోజు గడ్డి అనేది ఇప్పుడు ఈ రోజు తీయాల్సిన గడ్డి తీసేసామండి. 7 రోజులు కంప్లీట్ అయిపోయి తీసేసిన గడ్డి అటు బయట పెట్టాము. ఇది రేపు తీస్తామన్నమాట. ఇది రేపు తీస్తాం. అంటే 7వ రోజు అక్కడ పెట్టుకుని 7వ రోజు అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇటు తీస్తే వెనక ఒక గ్యాప్ ఉంటుంది చూడండి. వెనక ఇప్పుడు వెనక నుంచి ఇత్తనాలు బయటికి ముందుకు తొయ్యాలన్నమాట. ఓకే. ఇత్తనాలు వేసి ముందుకు తొయ్యాలి. ఇది 7th డే. ఇది కటింగ్ వచ్చింది ఇప్పుడు, అంతే కదన్నా? ఇప్పుడు కటింగ్ చేసి మనం వాడుకుంటాం. కటింగ్ చేసి ఈ రోజుగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు ఈ రోజు కట్ చేస్తారు మొత్తం. ఇది ఇట్లా వేర్లు పూర్తిగా. ఇది వేరు. అంటే ఈ వేరు కూడా మనం వాడుకుంటాం. వేరు కూడా కట్ చేస్తాం. మధ్యలోదే పోతుంది. మధ్యలో ఇత్తనాల పాటు వరకు ఆవులకి వాటికి ఇయటం జరుగుతుంది. ఓకే. ఇలా టోటల్ ప్లాంట్ న్యూట్రిషన్ అంటే పూర్తి ఒక గ్రీన్ ఫుడ్డే కాకుండా రూట్ ఫుడ్ తోటి టోటల్ ప్లాంట్ సప్లిమెంట్. ఇప్పుడు మనకు ఒక టోటల్ ప్లాంట్ సప్లిమెంట్ గా ఇచ్చేది ఇండియాలో మేము మొక్కలు మేడండి. అండ్ దీని అంటే ఒక ప్లాంట్ సప్లిమెంట్. ఇప్పుడు మామూలుగా మనము గడ్డిని ఏమంటారంటే అది గ్రీన్ సప్లిమెంట్, అంటే గ్రీన్ ఫుడ్ కి సప్లిమెంట్ అంటారు. ఇది మనం రూట్ తో కలిపియడం వల్ల టోటల్ ప్లాంట్ సప్లిమెంట్ గా మేము ఇస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ ఆవులు పాలు కూడా చాలా మంచిదేమన్నా నాకు. ఎందుకంటే ఇది మంచిది కదా. అంటే తింటుని అవి ఇచ్చే పాలు కూడా క్వాలిటీగా ఉంటాయండి. ఓకే. అండ్ దాంట్లో ఫ్యాట్ పర్సెంటేజ్ పెరుగుతుంది. యాక్చువల్ గా ఈ మిషన్ ఏదైతే ఉందో హైడ్రోపోనిక్ సిస్టమ్, ఈ సిస్టమ్ కూడా పశువులకి 365 రోజులు గడ్డి ఇవ్వడం కోసం తయారు చేసిన మిషన్. ఇది ఆస్ట్రేలియన్ మిషన్. ఈ తయారు చేసిన మిషన్ వాళ్ళకు కూడా ఇందులో గోధుమ గడ్డి పెంచొచ్చు అనే విషయం వాళ్ళకి ఆలోచన లేదు. నాకు ఇంతకుముందు మా మదర్ కి
ఇట్లా పెంచి ఇవ్వడం అలా నాకు తెలియటం వల్ల నేను ఒక అగ్రికల్చర్ మీద ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్న టైంలో ఇలాంటి మిషన్ ఉందనే విషయం నాకు తెలిసింది. ఆ మిషన్ గురించి తెలిసినప్పుడు వాళ్ళని కన్సల్ట్ చేశాను, అందులో గోధుమ గడ్డి పెంచొచ్చా అని. లేదండి మేము ఇప్పుడు అలాంటి ఆలోచన లేదు, మాకు తెలియదు, నేను పెంచుకోవటానికి నేను ట్రై చేస్తాను, నాకు ఇవ్వగలుగుతారా కొన్ని రోజులు అని అంటే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాంట్లో నేను ఎక్స్పెరిమెంట్ చేసి పెరుగుతుందని చెప్పి అర్థమయ్యిన తర్వాత స్టార్ట్ చేసాము. అంటే తయారీ విధానంతో పాటు మీ మేధస్సును ఉపయోగించి దాన్ని ఫైనల్ ప్రొడక్ట్ రావడానికి తీసుకొచ్చారు. అయితే ఒకటి నాకు ధైర్యం వచ్చింది ఎక్కడ అంటే, ఇలాగ ఇంకెవరైనా చేస్తున్నారా? నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఓకే ఇది యానిమల్ కోసం తయారు చేస్తున్నారు, సరే ఇదే దీంట్లో గోధుమ గడ్డి పెంచొచ్చా అనే దీంట్లో ఇంకెవరైనా చేస్తున్నారా అని చూసినప్పుడు మలేషియాలో ఆల్రెడీ చేస్తున్నారు అని చెప్పి నాకు అర్థమైంది. చూసాను ఆల్రెడీ ఒకరు చేస్తున్నారంటే మనం చేయొచ్చు, దీనివల్ల చేయొచ్చు అని చెప్పేసి మొదలుపెట్టిన తర్వాత చాలా టెక్నికల్ విషయాలు నేర్చుకోవడం జరిగింది. అండ్ ఒక ట్యాక్స్ కన్సల్టెంట్ గా పూర్తిగా ఈ ఫామ్ లోకి నేను మారటం జరిగింది. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దీంట్లో కంటిన్యూ అన్న. ఇప్పుడు ఒక్కసారి వాళ్ళు ఎట్లా కటింగ్ చేస్తున్నారో ఒకసారి ఆ వేళ్ళు గానీ అది గానీ ఆ కటింగ్ చేసే విధానం ఒకసారి చూసుకుందాం అన్నగారు. ఒకసారి అది కట్ చేసే విధానం అది కూడా చూసుకుందాం మనం. ఇప్పుడు భూమి మీద ఇంత చిన్నది కట్ చేయడం అనేది సహజంగా మనుషులకు అనేది సహజం కాదు. ఇది ఎట్లా అంటే ఇది ఇండస్ట్రియల్ ప్రాసెస్ లాగా, ఇప్పుడు అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ ప్రాసెస్ లో తీసుకురావడం అనే ఒక కాన్సెప్ట్ లో అనుకున్నాం కదా. ఇప్పుడు ఇది తను ఇట్లా మోసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు, నించొని ఇది కట్ చేయడం చేయొచ్చు. ఇప్పుడు ఇది ప్రాపర్ గా 7 రోజులు పెరిగిన గడ్డి. అంటే సాయిల్ లో లేబర్ ప్రాబ్లం కూడా ఉంటుంది, కూర్చొని కట్ చేయడం కూడా కుదరదు. అంటే ఈ హైడ్రోపోనిక్ సిస్టమ్ ద్వారా కటింగ్ ఇవి కూడా చాలా ఈజీ అవుతుంది. అండ్ టేబుల్ మీద పెట్టుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తే నార్మల్ గా మన ఇళ్లలో వేసుకున్నప్పుడు ఒక సింగిల్ లేయర్ గా వేస్తాం. ఇక్కడ ఏంటంటే మనకు దానికి కావాల్సిన క్లైమేటిక్ కండిషన్ ఇవన్నీ ఇవ్వడం వల్ల ఒక 4 విత్తనాలు ఎక్కువ పడ్డా గానీ ప్రతిదీ 92%, 98% స్ప్రౌటింగ్ అవుతుంది. మన ఇండ్లలో పెరిగేదానికన్నా ఎక్కువ మొలకలు దీనిలో ఈ పరిస్థితుల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ రకంగా ఇదిగోండి, ఇది ఏది చూసినా మీకు సింగిల్ లీఫ్ మాత్రమే. ఇందులో ఒక్క ఆకు ఒక దీని మీద వచ్చిందే ఉంటుంది. అండ్ వన్స్ ఇది కట్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ కట్టింగ్ అంటూ ఉండదు. ఇళ్లలో చాలా మంది కూడా ఏం చేస్తారంటే రెండో కట్ చేస్తే మళ్ళీ పెరుగుతుంది కదా అని చెప్పి రెండోసారి కట్ చేయటము, మళ్ళీ పెరిగితే మూడోసారి కట్ చేసుకోవడం కూడా చేస్తుంటారు. అంటే ఒకటే కట్ చేయాలి. ఇప్పుడు లేత గడ్డి తింటమే మెయిన్ ఇంపార్టెంట్ అండి, గడ్డి తింటం ఇంపార్టెంట్ కాదు. బాగా చెప్పారు. ఆ లేత గడ్డి 7 రోజులు పెరిగినంత వరకే అది లేత గడ్డి. ఆ తర్వాత మనం కట్ చేసినా కట్ చేయకపోయినా ఆ ముదురుతనం అనేది పెరుగుతూనే ఉంటుంది. కరెక్ట్ అన్న. అండ్ మేము అలా చేయట్లేదు, ప్లస్ ఏంటంటే జనాలకు కూడా అలా ఇవ్వకూడదు. దగ్గర ఆ రకమైన మెటీరియల్ విధంగా ఉంది కాబట్టి మీరు చేయగలుగుతారు. ఇళ్లలో కష్టమే, కొంచెం ఇంత కష్టం ప్రాపర్ గా చేయాలంటే. అదే మళ్ళీ అంటే అదే ఇత్తనాలు ఒక ఏమవుతుందంటే మా అయితే ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా పని, అంటే మళ్ళీ మట్టి అరేంజ్ చేసుకొని మళ్ళీ చేయడం. కానీ దానిలో వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది 7 రెట్లు పెద్దది కదా. అవును, ఇప్పుడు లేతగడ్డి తీసుకోవడం వల్ల వచ్చే ఫలితం కన్నా మళ్ళీ 7 రోజులు పెరుగుతుంది కదా, పెంచుదామని చెప్పి రెండోసారి కట్ చేసి మూడోసారి కట్ చేయడం వల్ల అది తప్పలేనా. అది ఖచ్చితంగా ఏర్లు ఎంత ముద్దుగా ఉన్నాయి, ఎంత హాయిగా ఉన్నాయి, చూస్తుంటాయి లేతగా తినాలనిపిస్తుంది అసలు. ఇప్పుడు అంటే ఈ రూట్ ని కూడా మీరు వాడుకుంటారన్న, దీన్ని డ్రై చేస్తారు. దీన్ని కూడా డ్రై చేసి డైరెక్ట్ కాదు, సిస్టమాటిక్ డ్రై. చూసారు కదా గడ్డి ఎంత లేతగా ఉందో. అసలు నిజానికి ఇది అంటే అన్నగారు చెప్పారు గడ్డి తినకూడదని, కానీ నిజంగా నాకు చూస్తుంటే ఇట్లాగే తినాలనిపిస్తుంది నిజంగా. అంతా అంటే ఈ పెంపకంలో తీసుకునేటువంటి జాగ్రత్తలు గాని ఆ సిస్టమ్ గాని చాలా బాగుంది అన్నగారు. నిజంగా నేను అనుకోవటం ఏంటంటే ఇక్కడ కమర్షియల్ కాదు అని ముఖ్యం అన్నగారు. మీరు ఇది నేను అనుకుంటా వ్యాపారమే ముఖ్య ఉద్దేశం కాదు, ఇది ప్రజలకి నాణ్యతను అందిస్తూ. అవునండి. దీని తర్వాత వచ్చే ఒకవేళ వస్తే 10 రూపాయలు తింటారేమో, కానీ ముఖ్య ఉద్దేశం మాత్రం ఇది అందరికి చేరాలి. లేదండి, గత 10 ఏళ్ల నుంచి తిన్నదేం లేదు, జనాలకి ఇవ్వాలి, రిజల్ట్ చూపించాలి అనే మెయిన్ ఇంటెన్షన్ తోటి. అంటే మొదటిది మాత్రం ఇది. దాని వల్ల ఒకవేళ ₹1 వస్తే తింటారేమో, కానీ లక్ష్యం అయితే బిజినెస్ కాదు. లక్ష్యం అది కాదండి. లక్ష్యం ఏంటంటే నేను 2017లోనే నిశ్చయం చేసుకున్నాను ఏమని, చర్మ వ్యాధులకి గోధుమ గడ్డి చాలా న్యాచురల్ గా పనిచేస్తుంది. చర్మ వ్యాధులకనే కాదు అన్నిటికీ పనిచేస్తుంది. చర్మ వ్యాధి అనేది ప్రజలకు చేరాలి, మీ ద్వారా ప్రజలకు చేరాలి అనే దాంట్లో గోధుమ గడ్డిని ఏం చేస్తున్నారంటే ఈ ముదురు గడ్డి చేసి మార్కెట్ లో అమ్మడం తోటి దీనికి ఉన్న బలం ఏదైతే ఉందో దాన్ని మిస్గైడ్ అవుతుంది. ఆ బలాన్ని జనాలకి అందరికీ రీచ్ అవ్వాలని.
అండ్ నేను చేసే విధానంలోను బయట జరిగేదానికి ఒక 1:10 రేషియోలో డిఫరెన్స్ అండి. నేను ఒక ప్యాకెట్ చేసే ఖర్చుతోటి బయట 10 ప్యాకెట్లు తయారవుతాయి. అయితే నాణ్యతలో కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా? అన్నిట్లోనూ డిఫరెన్స్ అండి, అన్నిట్లోనూ డిఫరెన్స్. నేను అంటే ఇప్పుడు నేను ఒక ప్యాకెట్ తయారు చేసే దాంతో 10 ప్యాకెట్లు తయారు చేస్తున్నారు. నేను ఒక 10 తలకాయల రావణాసుని నేను ఎదుర్కోవాలి. దానికంటూ నేను నా వానర సైన్యాన్ని తయారు చేసుకోవాలి. ఆ వానర సైన్యాన్ని నేను చర్మ వ్యాధులు అనే ఒక ప్రాబ్లంని పట్టుకొని దాని నుంచి నేను ఒక వానర సైన్యం రెడీ చేసుకుంటున్నాను. ఆ వానర సైన్యం రేపు వాళ్ళందరూ సైన్యం తయారైనప్పుడు ఆ 10 తలకాయల రావణాసుని కూడా నేను అంటే నాణ్యత లేని ప్రొడక్ట్స్ మార్కెట్ లో అమ్ముతున్నటువంటి ఆ దుర్మార్గము దాని మీద మీరు ఒక పోరాటం, నాణ్యతతో పోరాటం అంటే మీకు ప్రజల సహకారం కూడా కావాలి కాబట్టి ఒక ప్రాబ్లం పట్టుకున్నాను. ఆ ప్రాబ్లం రిజల్ట్ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ హైదరాబాద్ ఇండియానే కాదు ప్రపంచంలో చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళందరికీ నా ప్రోడక్ట్స్ ద్వారా రిజల్ట్ రావాలనేది నా సంకల్పం అండి. థ్యాంక్ యూ. అదే కాకుండా గోధుమ గడ్డి 7 రోజులు పెరిగిన గోధుమ గడ్డి మాత్రమే ప్రతి ఇంట్లో వాళ్ళు పెంచుకునే వాళ్ళు కావచ్చు, మార్కెట్ లో అమ్మే వాళ్ళు కావచ్చు, అందరూ కూడా 7 రోజులు పెరిగిన గోధుమ గడ్డిని మాత్రమే ఇవ్వాలనేదే ఒకటి. ఎందుకు ఇవ్వాలి అని అంటే గడ్డి ఇంకా 10 రోజులు పెంచితే వెయిట్ పెరుగుతుంది. ఆయన వెయిట్ లోనే అమ్ముకుంటారు కాబట్టి వెయిట్ ఎక్కువైతే ఆయనకి ప్రాఫిట్స్ వస్తాయి. కానీ ఆయన ఇది జొట్టలేదు, నాణ్యత మాత్రమే చూస్తున్నారు. ఇది పర్టికులర్ గా మనం ఇక్కడ కట్ చేస్తున్న సందర్భంలో కూడా ఒక్కొక్క స్టేజ్ బై స్టేజ్ అక్కడ కూడా చూసాం మనం. 7వ రోజు ఖచ్చితంగా కట్ చేస్తున్నారు ఇక్కడ. అట్లాగే ఆ డ్రై సిస్టమ్ కూడా ఒకసారి చూసుకున్నా. ఈ షెడ్ దేనికి సంబంధించి? ఇది టనల్ డ్రైయింగ్ సిస్టమ్ అండి. ఇందులో గడ్డి అన్నది ఎండబెడతాము. ఓకే. లాగా ఇంత హీట్ ఉందన్న అంటే మీరు ఈ ప్రాసెస్ హీట్ రావటానికేనా? ఇదేంటంటే బయట నుంచి వచ్చిన ఎండ లోపలికి వేడి వస్తుంది, ఎండ రాదు. ఎండ రాకుండా వేడి వచ్చింది. గుడ్. అండ్ ఇందులో ఏంటంటే కింద వైపు ఏమో కొంచెం ఓపెన్ చేసి పైన హోల్స్ పెడతాం అనమాట, అంటే వెంటిలేషన్ కోసము. అండ్ ఇది బయట ఎండ పెట్టడం వల్ల డైరెక్ట్ సన్లైట్ ఉండదు, యూవీ రేస్ పడదు. అండ్ అది ఫాస్ట్ గా డ్రై అవుతుంది, న్యాచురల్ గా డ్రై అవుతుంది. కలర్ లాస్ గానీ న్యూట్రిషన్ లాస్ గానీ ఈ ప్రాసెస్ లో ఎక్కడ లాస్ కావద్దని డైరెక్ట్ మీరు ఇచ్చేసారు. అంటే దీంట్లో కూడా కొంత అంటే అక్కడక్కడ హోల్స్ పెట్టారన్న, ఒకసారి ఆ హోల్స్ చూపిండి. అంటే బయట ఉన్న గాలి లోపల రావాలి, లోపల ఉన్న హీట్ బయటికి పోవాలి. ఇది మనం ఏదైతే డ్రై చేస్తున్నామో ఇది మాత్రం డ్రై కావాలి. ఇంకోటి పూర్తి పైన వేయమండి. ఇది ఇవన్నీ కూడా షేడ్ నెట్స్ మాక్సిమం పైన వేయకుండా కింద వరకే మేము ఇది చేస్తాం. ఇది ఒక రోజులో ఈ రకంగా ఈ రకంగా డ్రై అయిపోయింది. ఆ వేర్లు అక్కడ ఏదైతే చూసామో మనం వేర్లు వాటన్నింటినీ శుభ్రంగా క్లీన్ చేసుకున్నారు. క్లీన్ చేసుకున్న తర్వాత ఈ సిస్టమ్ ద్వారా వీళ్ళు దీన్ని డ్రై చేసి దీన్ని ఒక ప్రోడక్ట్ లాగా తయారు చేస్తున్నారు. ఈ రకంగా బయట ఇప్పుడున్న ఈ చలికాలంలో డిసెంబర్ నెలలో బయట కనుక ఎండ పెడితే కనీసం 4 రోజులు పడుతుందండి ఎండటానికి. రోజులు పడుతుంది, న్యూట్రిషన్ కలర్ పోతుంది. ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు మధ్యాహ్నం టైం అయింది కానీ ఆల్మోస్ట్ ఇప్పటికే ఒక 30-40% పూర్తిగా డ్రై అయిపోయింది. మార్నింగ్ చేశారనేది మార్నింగ్ వేసింది, సాయంత్రం కల్లా పూర్తిగా ఎండిపోతుంది. ఈ ఎండటము ప్లస్ కలర్ కూడా, ఇందులో కలర్ లాస్ ఉండదు, న్యూట్రిషన్ లాస్ ఉండదు, సహజంగా తొందరగా ఎండుతుంది. అండ్ ఈ ప్రాసెస్ లో మనకి ఎక్కడ డస్ట్ కానీ వర్షం నీళ్లు కానీ అంటే ఎక్కడ ఇది ఉండదు. ఫాస్ట్ డ్రై అవటము, న్యాచురల్ గా డ్రై అవటము, ఎన్ని ప్రికాషన్స్ తీసుకొని ఒక హెల్దీ ప్రోడక్ట్ దట్టు విత్ న్యాచురల్ అంటే ఎక్కువ బెనిఫిట్ అందాలి అనే దీని మీద మేము చేసుకుంటూ వచ్చాము. అండ్ ఈ టనల్ డ్రైయింగ్ సిస్టమ్ కూడా వన్ ఆఫ్ ద స్టార్టింగ్ పర్సన్ అండి నేను కూడా. అంటే ఇలా టనల్ డ్రైయింగ్ జరుగుతుంది, ఈ రకంగా డ్రై అవుతుంది అనేది నేను డే 1 ఈ వీట్ గ్యాస్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇదే సిస్టమ్ లో డ్రై చేస్తున్నాను. ఓకే. నేను మొదలు పెట్టిన తర్వాత చాలా మంది తెలుసుకొని ఈ మధ్య ఈ డ్రైయింగ్ సిస్టమ్ మీద ఇందులో మళ్ళీ కమర్షియల్ గా నేను సోలార్ డ్రైయర్లు తయారు చేస్తాం, అది చేస్తామని చెప్పి ఇప్పుడు మొదలు పెడుతున్నారు. ఈ 2-3 ఏళ్ల నుంచి చాలా మంది ఇలాంటి డ్రైయింగ్ సిస్టమ్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కమర్షియల్ గా. కానీ నేను 9 ఏళ్ల క్రితమే ఈ డ్రైయింగ్ సిస్టమ్ ని స్టార్ట్ చేశాను. ఓకే అన్నగారు, ఈ ప్రొడక్ట్స్ ఏంటి? ప్యాకింగ్ చాలా అద్భుతంగా ఉంది, చూడటానికి చూడముచ్చటగా ఉంది. అసలు ఏంటి విషయం, దాంట్లో ఏముంది చెప్పండి ఒక్కొక్కటి. ఇవన్నీ కూడా గో ఆధారిత గోధుమ గడ్డితో చేసిన ప్రొడక్ట్స్ అండి. ఆధారిత గోధుమ గడ్డితో చేసిన ప్రొడక్ట్. దీని మీద ఏముందంటే అవకాడో వీట్ గ్రాస్ ఫేస్ వాష్. అబ్బో, ఇది దీని సృష్టికర్త ఎవరు? ఇది మీ మెదడుకు వచ్చిన ఆలోచన లేకపోతే ఇట్లాంటి నా ఆలోచన అండి. అయితే దీని వెనకాల ఒక 200 సంవత్సరాల ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ ఫ్యామిలీ ఒకటి ఉంది.
వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళ గైడెన్స్ ప్రకారంగా నాకు వచ్చిన వాళ్ళ ఆలోచనని, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని జోడించి ఏది కరెక్ట్ ఏంటి అనేది చేసుకుంటూ వచ్చాము. అందులో ఫస్ట్ ఏంటంటే ఈ గోధుమ గడ్డితోటి పౌడర్ గా ఫస్ట్ మేము మొదలుపెట్టిన పౌడర్ అండి. ఈ రకంగా 100 గ్రాముల పౌడర్ అనేది మేము ఇస్తాము. దీని తర్వాత ఎప్పుడైతే చర్మ వ్యాధులకు సంబంధించిన ఇది మంచి రిజల్ట్ ఉంది, వాళ్ళని మనకి ఒక ప్రాబ్లం కి మన సొల్యూషన్ బేస్డ్ ప్రోడక్ట్ కింద చేయాలని చెప్పిన తర్వాత ఫస్ట్ ఒక సోప్ చేసాం. సోప్ వచ్చేసి అంటే అన్నగారు మీరు దీంట్లో ఎక్కువ మీరు స్కిన్ కేర్ అంటున్నారు అంటే ఎక్కువ ఈ గడ్డి అనేది మిగతా కంటే స్కిన్ మీద ఎక్కువ పనిచేస్తుందా? లేదు, అన్నిటికీ మంచిది. అంటే మీరు దాదాపు మనం ఇది మొదలుపెట్టిన తర్వాత ఎక్కువగా అది వాడారు, అంటే ఆ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయా? ఆ ఫలితాలు ఎక్కువగా ఉండడం కన్నా ఆ ఫలితం మీద నేను ఎక్కువ పనిచేస్తున్నా. ఓకే, ఎందుకు అని అంటే ఇప్పుడు షుగర్ ఉందండి, అంటే రకరకాల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అవ్వచ్చు, అన్ని కూడా అది వాళ్ళు సొంతగా ఎక్స్పీరియన్స్ అయ్యేది, బయటికి ఇంకొకరు చూసి చెప్పేది కాదు. ఇప్పుడు నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, కీళ్ళ నొప్పులు ఉన్నాయి అంటే నాకున్న నొప్పే, బయట వాళ్ళు చూసారే నీ నొప్పి తగ్గింది అని చెప్పేది కాదు. అయితే గోధుమ గడ్డి నుంచి అన్నిటికీ రిజల్ట్స్ ఉన్నాయి. అది నీకే కాకుండా పక్కనోడికి కూడా తెలిసేది ఏంటి, చర్మ వ్యాధి ఒకటి. అంతే కదా. నేనేమంటే గోధుమ గడ్డి ద్వారా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అనేది నాకు తెలుసు, కానీ జనాలకు తెలవడానికి కనీసం ఒక ప్రాబ్లం తెలవాలి. ఆ ప్రాబ్లం ఏంటి అని చెప్పి నేను చూసినప్పుడు చర్మ వ్యాధి అనేది ఒకటి నీకే కాకుండా పక్కనోడికి కూడా తెలుస్తుంది, నీకు తగ్గడం పక్కనోడు కూడా చూడగలుగుతాడు. అంటే ఒక్కసారికి ఇద్దరికి రిజల్ట్ కనిపిస్తుంది. ఆ రిజల్ట్ కనిపించేది చర్మం అని చెప్పి నేను చర్మ వ్యాధి మీద ఎక్కువ స్టడీ చేయడము, ఎక్కువ రిజల్ట్ రావటం, అంటే గోధుమ గడ్డి ద్వారా చర్మ వ్యాధులు తగ్గుతాయి అని ఫస్ట్ ప్రూవ్ చేయడం. జనాల్లో 100కి 90 మందికి గోధుమ గడ్డే తెలియదండి. గోధుమ గడ్డి నుంచి చర్మ వ్యాధి తగ్గుతుంది అనేది ఇంకా కష్టమైన విషయం. ఈ చర్మ వ్యాధులు రావటానికి అసలు ఏమన్నా అంటే ఎందుకు వస్తాయి అంటారు? దీనికి ఏమన్నా రీజన్స్? ఒక 30-40 ఏళ్ల క్రితము షుగర్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, అప్పుడు ఎలా అనుకునేవాళ్ళు, డబ్బులు ఉన్నోళ్ళకు ఉండే జబ్బు కింద అనుకునేవాళ్ళు. ఎవరో ఊరికి ఒకరికి, కుటుంబంలో ఎవరో ఒకరికి ఉండేది. ఇప్పట్లో ప్రతి కుటుంబంలోనూ డయాబెటీస్ అయితే సర్వసాధారణం అయిపోయింది. ఈవెన్ క్యాన్సర్ కూడా చాలా మందికి ఫ్రీక్వెన్సీ పెరిగిపోతా వస్తుంది. అలానే చర్మ వ్యాధి కూడా, అంటే వీటిలలో భాగమే. ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్సే. బీపీ అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు, చర్మ వ్యాధి. ఇప్పుడు ఒక 5 ఏళ్ళు రెగ్యులర్ గా షుగర్ ఉన్న వాళ్ళు టాబ్లెట్స్ వాడుతూ ఉంటే ఆటోమేటిక్ గా చర్మ వ్యాధి వచ్చేస్తుంది. వాళ్ళకి 90% మందికి చర్మ వ్యాధి వచ్చేస్తుంది. అంటే ఇవన్నీ ఒకదాని తర్వాత ఒక సీక్వెన్స్ అనుకోండి. సరే మీకు నిజం చెప్తాను నేను. చెప్పండి. ఇప్పుడు బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లం అన్ని ఉన్నాయి, నెక్స్ట్ అదేనంటారా? అంటే మీరు రానికుండా జాగ్రత్త పడాలి. రానికుండా జాగ్రత్త పడితే రాదు. లేదు వచ్చిందంటే ఏం చేయాలి అని అంటే న్యాచురల్ పద్ధతిలో మేము ఒక అవకాశం క్రియేట్ చేసాం, ఆ అవకాశాన్ని వాడుకోవటం. అండ్ ఇది ఆవు వెన్నతో చేసిన సోప్ అండి. ఇందులో 21 రకాల హెర్బ్స్, వీట్ గ్రాస్ తోటి చేసింది. అండ్ ఇది మెత్తగా ఉంటుంది, తొందరగా అరిగిపోతుంది, లాస్ట్ లో ఇరిగిపోతుంది. రెగ్యులర్ సబ్బు లాగా సబ్బు కాదు ఇది ఒక అప్లికేషన్. అంటే ఒక సబ్బు అనే ప్రాపర్టీస్ లో ఒక 30% మాత్రమే ఇందులో సబ్బు అనే ప్రాపర్టీస్ ఉంటాయి. 70% ఇట్స్ అన్ అప్లికేషన్ ఫర్ స్కిన్. అంటే ఈ 22 మూలికలు సేకరణ అంటే మీరు ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళ చేత వాళ్ళకు చెప్పింది కొంత, తర్వాత ఇప్పుడు మీలాంటి గురువులు ఎవరో ఒకరు చెప్తా ఉంటారు కదా, ఇది ఈ చర్మానికి ఇది మంచిది అని. అయితే దాన్ని ఒక పాలంలో, ఒక సమపాలంలో, ఒక అవసరమైన పాలంలో ఎంత కలిపితే ఏంటి అనేది నాకు తెలియకపోవడం వల్ల ఇది ఎంత కలపచ్చండి, ఇది ఏంటి అని వాళ్ళ హెల్ప్ తీసుకొని ఒక కాంబినేషన్ సెట్ చేసాం. ఇది ఒక ప్రాసెస్ అండి. అంటే ఒక సబ్బు కూడా, అంటే నేను 2017లో ఎప్పుడైతే చర్మ వ్యాధుల కోసం ఇది చేద్దాం అనుకున్నప్పటి నుంచి ఫస్ట్ సంవత్సరంలో ఒక సబ్బు తీసుకొచ్చాం. 17 ఎండులో 18కి వచ్చేటప్పటికి క్రీమ్ తీసుకొచ్చాం, 19కి షాంపూ తీసుకొచ్చాం, 20లో అంటే ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క ప్రోడక్ట్ అలా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ, అంటే ఇగో చర్మ వ్యాధులు తయారు చేయాలి అనగానే ఒకేసారి అన్ని సహజంగా ఎవరికైనా ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కటి మీరు ప్రతి సంవత్సరము అంటే ఏది కలిపి ఏం చేస్తే ఎంత రిజల్ట్ వస్తుంది. అండ్ ఇంకోటి ప్రతి ప్రోడక్ట్ కూడా అవతల వాళ్ళు వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ నుంచి మార్పులు చేర్పులు చేసుకుంటూ పెంచామే తప్ప మాకు తోచింది మేము చేయలేదు. మాకు అనుకున్నది మేము ఇంప్లిమెంట్ చేసాము. కస్టమర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ తోటి దాన్ని మార్పులు చేసుకుంటూ తీసుకొని వచ్చాము.
అంటే ఈ షాంపూ కూడా మీరు ఆవు నెయ్యి ప్లస్ నేచురల్ ప్రొడక్ట్స్ అన్ని కలిపి అన్ని అంటే కలిపి. ఇక్కడ కూడా మీరు లేదు, ఈ పరిధి దాటిపోలే. ఇందులో ఒక షాంపూ ఒక్క దాంట్లో మటుకు కాస్త ఎస్ఎల్ఎస్ వాడాం, ఫోమింగ్ ఏజెంట్. పబ్లిక్ ఎట్లా అంటే అండి, ఆ తలస్నానం చేసేటప్పుడు ఆ కాస్త నురుగు రాకపోతే ఫీల్ ఆ ఫీల్ అనేది లేదు. ఇది 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 రిలీజ్ అవడానికి మాకు ఒక సంవత్సరం ఎక్స్ట్రా పట్టింది. అదే లెక్క ఇందాక అనుకుంది. ఇది ఫస్ట్ చేసినప్పుడు వితౌట్ ఎస్ఎల్ఎస్ చేసాం. పబ్లిక్ నుంచి మాకు ఎటువంటి ఫీడ్బ్యాక్ వచ్చేది కాదు. క్రీమ్ గురించి చెప్పినప్పుడు చెప్పారు, సోప్ గురించి చెప్పారు, కానీ షాంపూ గురించి మాకు ఎటువంటి ఫీడ్బ్యాక్ వచ్చేది కాదు. వాడుతున్నామండి అనేవాళ్ళు. కానీ ఆ పాజిటివ్ ఒకనొక స్టేజ్ తర్వాత చాలా క్లోజ్ గా ఉన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే తలస్నానం చేసినట్టు అనిపించలేదు అన్నట్టు. తప్పదు అని చెప్పి ఎంటికలు మురికిపోతే అయిపోతుంది కదా, ఇంకా ఏమైంది దానికి అంటే ఫోమ్ వస్తేనే మురికిపోయిన ఫీల్. జనాలకు అదొక ఆ సాటిస్ఫాక్షన్ అటు. అదే దాంట్లో కొంచెం ఎస్ఎల్ఎస్ కలుపుతామండి. మామూలుగా మనకు సహజంగా మార్కెట్ లో దొరికే షాంపూస్ లో ఇది హార్డ్లీ 10-15% మాత్రమే కలుపుతాము. బయట దొరికే దాని మీద 10-15%. అంటే ఇప్పుడు కుంకుడుకాయలు సీకాకాయలు ఆ ఫోమ్ వస్తుంది కదన్నా, మరి అటువంటి యూజ్ చేస్తే దీంట్లో రాలేదా? దీంట్లో రెండోసారికి మూడోసారికి వస్తుంది. ఫస్ట్ టైం కి అసలు ఏమి ఉండదు. ఆ పబ్లిక్ ఏంటంటే ఫస్ట్ టైంకే వచ్చేయాలని. ఇప్పుడు కూడా మేము ఓన్లీ 15% మాత్రమే ఎస్ఎల్ఎస్, అంటే నార్మల్గా షాంపూలో ఎంతైతే ఉంటుందో అందులో ఓన్లీ 15% మాత్రమే ఇందులో ఉంటుంది. ఆ 15% వల్ల ఫస్ట్ టైం కూడా ఇప్పుడు కూడా నురుగు రాదు. ఫస్ట్ టైం ఎంత వాడినా నురుగు రాదు. సెకండ్ వాష్కి కొంచెం నురుగు వస్తుంది. ఇంతకుముందు ఏంటంటే సెకండ్ వాష్ కూడా ఎక్కువ వచ్చేది కాదు. అంటే ఇందులో ఒక కుంకుడుకాయ కాదు కదండి, ఇందులో 18 రకాల హెర్బ్స్ ఉంటాయి. కుంకుడుకాయ, షికాకాయ మాత్రమే ఫోమింగ్ ఏజెంట్స్. ఈ మిగిలిన 16 ఏవైతే ఉంటాయో ఆ ఫోమ్ కి అవి డామినేట్ చేస్తా ఉన్నాయి. ఇది ఎందుకు వాడాలి అంటే ఏం చెప్తారు మీరు? డాండ్రఫ్ ఉన్నా, స్కాల్ప్ సోరియాసిస్ ఉన్నా, హెయిర్ ఫాల్ ఉన్నా, వీటన్నిటికీ కూడా ఇది న్యాచురల్ గా ఈ షాంపూ. అండ్ కొంతమందికి ఏమీ లేకుండానే తల దురద పుడతా ఉంటుంది. ఎటువంటి ఇరిటేషన్ అయినా, స్కిన్ ఇరిటేషన్, ఎటువంటి స్కిన్ ఇరిటేషన్ ఉన్నా కానీ, ఏది స్కాల్ప్ తలలో ఇరిటేషన్ ఉన్నా కానీ ఇది వాడుకోవచ్చు. అండ్ డాండ్రఫ్ అయితే 4 నుంచి 8 వాషుల్లో మాక్సిమం క్లియర్ అవుతుంది. ఒక షాంపూ అంటే రెగ్యులర్ షాంపూలు ఇవన్నీ కూడా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఇదేంటన్నా క్రీమ్, ఇది మాయిశ్చరైజర్ క్రీమ్. ఇది 9 రకాల ఆయిల్స్, వీట్ గ్రాస్ అండ్ బైండింగ్ ఏజెంట్ కింద హనీ వ్యాక్స్ తోటి చేసాం. మన చర్మం పగలటం, ఇప్పుడు వింటర్ సీజన్ లో అయితే మాయిశ్చరైజర్ కింద వాడుకోవచ్చు. అండ్ సహజంగా అంటే ఇప్పుడు వేరే ఏదైనా కోల్డ్ క్రీమ్స్ అలాంటివి రాసుకుంటే వింటర్ సీజన్ లో రోజు రాసుకోవాల్సి వస్తుంది. ఇదైతే ఒక రోజు రాసుకుంటే 2 రోజుల వరకు కూడా దీని ప్రభావం ఒంటి మీద ఇది ఉంటుంది. అండ్ చాలా కండెన్స్డ్ ఫామ్ లో చేసాము. ఈ చేయటం వల్ల అంటే ఇప్పుడు సోరియాసిస్ లాంటిది ఎట్లా అంటే పొట్లు రాలుతూ చాలా తీవ్రమైన కండిషన్, స్కిన్ కండిషన్. అంటే ఒక దశలో లేయర్ లాగా కూడా లేయర్ లాగా వస్తూ ఉంటది, పొట్లు రాలుతూ ఉంటది. అలాంటి కండిషన్ ఇది న్యాచురల్ గా దాన్ని కంట్రోల్లో చేయగలుగుతుంది. అలాంటిది ఎటువంటి ప్రాబ్లం లేని వాళ్ళకి మాయిశ్చరైజింగ్ కింద అంటే ఫుడ్ హ్యాబిట్స్ తో పాటు ఇది వాడితేనా, లేకపోతే డైరెక్ట్ ఇది వాడుకుంటే కూడా పనిచేస్తుందా? ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లన్నా ఉన్నాయి, వాళ్ళ రొటీన్ రోజువారీ జీవితం లాగే దీనికి సెల్ఫ్ మేడ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇందులో మేము ఏదైతే ఆయిల్ అంటే బాదాం ఆయిల్ కావచ్చు, కోకోనట్ ఆయిల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైతే మోతాదులో కలిపి చేస్తే సహజంగా స్కిన్ కి ఏదైతే మాయిశ్చరైజింగ్ కావాలో, అంటే హీలింగ్ కి, స్కిన్ కి ఎక్స్టర్నల్ గా హీల్ అవ్వడానికి కావాల్సిన ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో పెట్టి ఒక సంపాదనలు చేసాం. కానీ ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఎస్పెషల్లీ సోరియాసిస్ లాంటివి వచ్చేటప్పటికి ప్రాబ్లం బయట నుంచి కాదు, బయట పడుతుంది, బయటకు వస్తుంది, కానీ వచ్చేది మటుకు లోపల నుంచి. కరెక్టే, లోపల నుంచి దగ్గకుండా బయట నుంచి దగ్గాలనేది కాదు. కానీ ప్రకృతికి ఎప్పుడైతే బయటపడిపోయిందో బయట నుంచి ఏదో ఒక సపోర్ట్ కావాల్సిందే. ఆ సపోర్ట్ లేకుండా దగ్గటం అనేది జరగదు. అంటే దగ్గుతుంది, కాకపోతే దాని ప్రాసెస్, దాని సిస్టమ్ అది వేరు. ఇది ఎక్స్టర్నల్ గా అంటే ఇటు లోపల నుంచి తగ్గించుకుంటూ ఎక్స్టర్నల్ గా సపోర్ట్ కోసం. అండ్ ఇవన్నీ సపోర్ట్ ప్రోడక్ట్సే. నార్మల్ గా ఏంటంటే మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి కూడా గోధుమ గడ్డి పౌడర్ ఇస్తాము, ఈ సోపు, క్రీమ్ ఇవన్నీ ఇస్తాం. ఒక 4 months లోనో 5 months లోనో మీకు బయట నుంచి తగ్గిపోయింది. బయట నుంచి తగ్గింది ఏదైతే ఉందో అది ఒక ఇండికేటర్. ఏమని, నీ లోపల దీనికి 3 రెట్లు ఇంకా ఉంది అని చెప్పడానికి. అంటే బయట నుంచి ఒక 4 months లో తగ్గితే దానికి ఇంటూ 3 times అంటే ఇంకో 12 months, లేదు 6 నెలలు పట్టింది, ఇంటూ 3 అంటే ఇంకో 18 months. మేము చెప్పే డైట్ కంటిన్యూ చేయాలి. డైట్ లో భాగంగా వీట్ గ్రాస్ కంటిన్యూ చేయాలి. డైట్ మీరే గైడ్ చేస్తారా?
మేము సహజమైన టీం ఉందన్నారు కదా, టీం గైడ్ చేస్తారా? అవును. అది అయితే ఇందులో ఫోన్ నంబర్స్ అది అవైలబిలిటీ ఉంటాయా? ఉంటాయి. అంటే టైమింగ్స్ అట్లా ఏమైనా పెడతారా? ఎట్లా అది? ఒక నెంబర్ ప్రస్తుతానికి ఏంటంటే కస్టమర్ కేర్ నెంబర్, అంటే నా పర్సనల్ నెంబర్ ఇప్పుడు కస్టమర్ కేర్ నెంబర్ అయింది. అది ఫోన్ చేస్తే రెగ్యులర్ గా అటెండ్ అవుతారు. నార్మల్ గా మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు ఏ టైంలో అయినా చేయొచ్చు. వాళ్ళ చెప్తారు, సందేహాలకు సమాధానం చెప్తారు. మా టీం అందరికి కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చాము. అందరికి లక్ష్యం కూడా ఒకటే ఏంటంటే చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళని వాళ్ళకి ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వాలనేది. అండ్ చర్మ వ్యాధి అనేది ఫస్ట్ ప్రయారిటీ మా దీంట్లో మొత్తంలోను. తర్వాత క్యాన్సర్, వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మేము అన్నిటికీ ఇస్తాము. చర్మ వ్యాధులు అనేది ఫస్ట్ మేము దానికి మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఇప్పుడు మీరు ఈ హైదరాబాద్ లో ఉన్న సరౌండింగ్స్ ఎంత డిస్టెన్స్ లో చేయగలుగుతారన్న? ఓన్లీ హైదరాబాద్ మీ సప్లై ఎక్కడికైనా చేస్తారు? పచ్చిగడ్డి విషయానికి వస్తే హైదరాబాద్ లో లైక్ సాటర్డే సండే ప్రస్తుతానికి డెలివరీస్ ఇస్తాము. ఇటు సికింద్రాబాద్ ని సెంటర్ పాయింట్ గా, అంటే మేము డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్లు? 25 కిలోమీటర్స్ కింద తీసుకుంటాం. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి, సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఒక 25 కిలోమీటర్స్ 20-25 వరకు డెలివరీ చేస్తున్నాము. సాటర్డే సండేనేమో ఫ్రెష్ వీట్ గ్యాస్ డెలివరీ చేస్తాము. అండ్ పౌడర్ ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తాము. బయట కంట్రీస్ కూడా పంపిస్తున్నాము. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ పోస్టేజ్. బయట కంట్రీస్ విషయానికి వస్తే పోస్టల్ ఛార్జెస్ ఏది ఉందో వాళ్ళు పే చేసుకోవాల్సి వస్తుంది. అది అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వేరే అనుకున్నా కూడా పౌడర్ పంపించవచ్చు మీరు, వీట్ గ్రాస్ పంపించలేరు. గ్రాస్ గా బయట గ్రాస్ అంటే హైదరాబాద్, ఓన్లీ హైదరాబాద్ వరకే. 25 సికింద్రాబాద్ స్టేషన్ కి 25 కిలోమీటర్స్ పరిధిలో ఉన్న వాళ్ళకి మాత్రం సాటర్డే సండే మాత్రం మీరు చేస్తారు. మిగతాది పౌడర్ అయితే మాత్రం ఎక్కడికైనా చేస్తారు మీరు. పౌడర్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ పోస్టేజ్. ఓకే, చాలా బాగుందన్న. అంటే ఈ సిస్టమ్ కానీ మీరు చేసిన విధానం కానీ ఎన్నుకున్న విధానం కానీ ఇదంతా చాలా బాగుంది. అయితే వీటి కాస్ట్ ఎట్లా ఉందన్న? వీటిది పర్టికులర్ అది కాదు, వీటిది ఈ ప్రొడక్ట్స్ ఇది ఏంటంటే అండి, మెయిన్ గా ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రోడక్ట్ తయారు చేయాలనేది మా ఉద్దేశం. ఇక్కడ ఏదో అంటే ఇది కాదు. అండ్ నాకు మిడిల్ మెన్ లేరు, నేను ఎవరికి డిస్కౌంట్ ఇవ్వను. ప్రోడక్ట్ రిజల్ట్ కోసం చేసాము, ఆ రిజల్ట్ వస్తుంది. అండ్ డిస్కౌంట్ అనేది నా గౌరవాన్ని తగ్గించడం కింద నేను భావిస్తాను. నేను ఎవరికి డిస్కౌంట్ ఇవ్వను. నాకు మెడికల్ షాపులు కానీ డాక్టర్స్ కానీ మిడిల్ మెన్ ఎవరు లేరు. ఈ సబ్బు వచ్చేసి 350 రూపాయలండి. ఇది 500 రూపాయల క్రీము. అది ఎన్ని గ్రాములు అన్న సబ్బు? 100 గ్రాములు. 100 గ్రాముల సబ్బు 350 రూపాయలు. అండ్ దీంట్లో మిడిల్ మెన్ మార్జిన్ లేదు. నాకేం పడుతుందో నాకు పడిన దానికిను ప్లస్ నేను ఎంత కస్టమర్ మీద ఛార్జ్ చేయాలో నేను అది ఛార్జ్ చేసుకొని పెట్టుకున్నది. ఇందులో మిడిల్ మెన్ ప్రైస్ ఉంటే ఇది 500 రూపాయల కన్నా ఎక్కువ ఉండాలి సబ్బు. చాలా మంది మల్టీ లెవెల్ మార్కెటింగ్ వాళ్ళు వచ్చి మీ సబ్బు క్రీము మాకు ఇవ్వండి, మేము చైన్ సిస్టంలో అమ్ముకుంటామని చెప్పి వస్తే కూడా నేను ఎవరికి ఇవ్వలేదు. అంటే డైరెక్ట్ వినియోగదారుని సెలెక్ట్ చేసుకుని ఇస్తున్నారు మీరు, మధ్యలో వీళ్ళందరికీ వెళ్ళొద్దు అని. అండ్ ఇది 350 రూపాయలు కూడా మేము వాడుతున్న ఇంగ్రీడియంట్స్ వల్ల వస్తున్న కాస్ట్ అండి. అండ్ నా ఉద్దేశం ఏంటంటే అది హైదరాబాద్ లో ఉన్నవాడు అవ్వచ్చు, అమెరికాలోనో కెనడాలోనో జర్మనీలోనో ఉన్నవాడు అవ్వచ్చు. ఎవరికైతే చర్మ వ్యాధి ఉందో వాళ్ళకి రిజల్ట్ రావాలంటే ఏం వాడాలి, ఏం చేస్తే వస్తుందో అది ఆ దృష్టిలో నేను చేశాను. దానివల్ల కాస్ట్ వచ్చింది తప్ప ఇక్కడ అమ్ముకునే లెక్క అయితే దీన్నే ఇంకా రకంగా చేసుకొని కూడా చేసుకోవచ్చు, కానీ రిజల్ట్ ఉండదు. ఇది కాదు, నా తృప్తి కోసం నేను చేసుకున్నాను ప్రోడక్ట్స్. ఆ తృప్తి అందరికీ సొల్యూషన్ అవ్వాలనేది నా ఇంటెన్షన్ అండి. అది మీకు అన్నగారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే చాలా మంది చాలా ప్రోడక్ట్స్ చేస్తూ ఉంటారు, ఏదో చేస్తుంటారు, కానీ ఇక్కడ ఒక రకమైన తృప్తి అనేది వచ్చింది. ఎందుకు అని అంటే ఈ సిస్టమ్ ఇదంతా చూసిన తర్వాత చాలా న్యాచురల్గా అనిపించింది, చాలా జెన్యున్గా అనిపించింది. ఒకటే అన్నగారు ఏంటంటే కాస్ట్ కొంచెం మిగతాది కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ అని మీరే అన్నారు. అయినా కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన కాస్ట్ ఎక్కువే, దాంతోపాటు కూడా నాణ్యత కూడా ఎక్కువే అని ఆయన పర్టికులర్ చెప్తున్నారు. మనకు కూడా కొంత అర్థమవుతుంది. ఆ నాణ్యత ఉండాలి అంటే ఆ కాస్ట్ ఉండాలి, ఉండి తీసుకుంటేనే నాణ్యతను మనం తీసుకోగలుగుతాం అనేది కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి సత్య ప్రవీణ్ గారిని మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఆయన అన్న వ్యూవర్స్కి మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే 1-2 మాటలు చెప్పండి ఫైనల్గా, ఒక బ్రీఫ్గా మీ ప్రొడక్ట్స్ కానీ లేదా మీ దాని కానీ బ్రీఫ్ చేయాలి. మెయిన్ ఇక్కడ ఏంటంటే అండి, గోధుమ గడ్డి అన్నది చాలా మంచిది, చాలా పెద్ద దివ్య ఔషధం. కానీ గోధుమ గడ్డి అనే పేరు మీద మార్కెట్లో రకరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఎంటర్ అయిపోయి దాన్ని ఒక
ఒక కమాడిటీ కింద తయారు చేశారు. గోధుమ గడ్డి ఒకటి కుదిరితే ఇంట్లో పెంచుకొని తాగండి. ఇంకోటి ఇది వింటర్ సీజన్, అంటే ప్రతి సీజన్ నార్మల్ గా ఎట్లా అంటే మనం అంటాం కదా సీజనల్ వెజిటబుల్, సీజనల్ ఫుడ్స్ అని అంటాం కదా. తీసుకోవాలంటాను. గోధుమ గడ్డికి ఈ డిసెంబర్ అంటే ఈ చలికాలము దాని సీజన్. ఈ 4 నెలలు ప్రతి ఇంట్లో పెంచుకోగలిగే వాళ్ళందరూ కూడా ఇంట్లో పెంచుకొని ఈ 4 నెలలు తాగండి. సంవత్సరంలో 4 నెలలు తాగితే మనకి అన్ని రోగాల నుంచి, అన్ని ప్రాబ్లమ్స్ పెంచుకోండి. పెంచుకోలేకపోతే కనీసం ఇట్లా కొంత తీసుకోండి, వాడండి. ఈ సంవత్సరంలో ఒక సీజనల్ వెజిటబుల్. ఇది అస్తమా లాంటిది బాగా పనిచేస్తుంది ఏమన్నా? ఆస్తమా అంటే అన్నిటికీ అండి. మన బాడీలో ఏ లోపం ఉన్నా గానీ ఎంతో కొంత దీని వల్ల ఆ లోపాన్ని అడ్రస్ చేయగలుగుతుంది. ఇక అది బాడీ తత్వము, అది ఎంతవరకు దాన్ని బాడీ సహకరిస్తుంది అనే పారామీటర్స్ కూడా ఉంటాయి. కానీ ఇది పని చేసి దానికి మీ టీం వర్క్ ఎట్లా ఉంది కాబట్టి కొన్ని వాళ్ళు చేస్తే మీరు గైడ్ తగ్గట్టుగా వాళ్ళకి గైడ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు తాగటం ఇంపార్టెంట్. గోధుమ గడ్డి సంవత్సరంలో ఒక 4 నెలలు ఖచ్చితంగా తాగాలండి. అది ఇంకోటి మీరు జెన్యూన్ గా ఒప్పుకుంది ఏంటంటే 100 మంది చేస్తే ఒక 10 మంది 15 మంది మిగతా వాళ్ళకి వీళ్ళకి 100% క్యూర్ అయినంత ఆ 10-15 మంది కాకపోవచ్చేమో. అది కూడా మీ దృష్టిలో ఉంది. దాని మీద కూడా రీసెర్చ్ కొంత. దానిలో డైట్ ఒకటే మాకు అనిపిస్తున్న లోపం. మిగతా లైఫ్ స్టైల్ కొన్ని ఫ్యామిలీస్ కొంతమందికి ఎట్లా ఉంటది, కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, దాన్ని ఆ మెంటల్ స్ట్రెస్ ఉంటాయి. అట్లా కాకుండా వాళ్ళ మెంటల్ స్టేటస్ కూడా నేను ఇది మారవను, నేను ఇట్లాగే ఉంటాను ఏదో ఉండొచ్చు. అలాంటి వాళ్ళ కోసం ఏం చేస్తున్నామంటే వాళ్ళని హ్యాండ్ హోల్డింగ్ చేసుకుంటూ వాళ్ళని పర్టికులర్ గా ఒక డైట్ ప్లాన్, ఒక 6 months మాతో పాటు వాళ్ళని ఒక ప్రోగ్రామ్ కింద స్కిన్ రికవరీ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక 6 months వాళ్ళకి ఒక సర్టన్ అమౌంట్ చార్జ్ చేసి ఈ న్యూట్రిషనిస్టులు వీళ్ళందరూ కూడా వాళ్ళని మీ టీమ్ లో పెట్టుకోగలుగుతారా? మీ అందుబాటులో? మా అందుబాటులో కాదు, ప్రాపర్ వీక్లీ కమ్యూనికేషన్ తోటి ప్రతిరోజు వాళ్ళ డెవలప్మెంట్స్ ఏంటి వాళ్ళకు అంటే ఒక స్పెషల్ కేర్ అనొచ్చా? స్పెషల్ కేర్ వాళ్ళు ఉన్న దగ్గరే ఉంటారు, స్పెషల్ కేర్ ఇచ్చుకొని ఆ 15-20 మంది ఏదైతే ఆ రిజల్ట్ రాకుండా ఉంటున్నారో వాళ్ళకి ఏదైతే సర్వీస్ ఇవ్వాలో ఆ సర్వీస్ ఎక్స్ట్రా కేర్ తీసుకొని చార్జ్ చేస్తారా? చేస్తున్నామండి. ఎంత చార్జ్ చేస్తారు? ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే రీసెంట్ గానే స్టార్ట్ చేసాము. ప్రెసెంట్ అంటే అది ఒక డాక్టర్ న్యూట్రిషనిస్ట్ ఫుల్ టైమ్ చేయటం అనే దాని మీద ప్రస్తుతానికి ఒక ఆఫర్ కింద అనుకోండి, ప్రస్తుతానికి అయితే ఒక 10,000 రూపాయలు చార్జ్ చేస్తున్నాం 6 నెలలకు గాను. 6 నెలలకి 10,000 చార్జ్ చేస్తున్నాం. అది అంటే ఆ రోగాన్ని మీరు నయం చేయటానికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో మేము పెట్టుకున్నది ఏంటంటే 6 నెలల్లో ఒకవేళ మీకు ఆ స్కిన్ ప్రాబ్లం లో రిజల్ట్ లేదు అని అంటే 10,000 రిటర్న్ ఇచ్చేదానికి కూడా ఫుల్ మనీ బ్యాక్ గ్యారెంటీ ఇస్తున్నాం. వెరీ గుడ్. అంటే 6 నెలలు మీరు చెప్పినట్టుగా వాడాలి. 6 నెలలు మీరు పర్టికులర్ గా స్పెషల్ కేర్ తీసుకుంటారు పర్సన్ ని. తగ్గకపోతే ఎవరైతే పే చేస్తారో 10,000 అది వాపస్ కూడా చేస్తారు. అంటే మీ ప్రొడక్ట్స్ మీద మీ మీద మీకు అంత నమ్మకం ఉంది. గుడ్, ఎక్సలెంట్. అంటే నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ టైం వింటున్నాను, మీలాంటి వాళ్ళని కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే అమౌంట్ కూడా వాపస్ చేస్తాము అనే పద్ధతి ఏదైతే ఉందో వాళ్ళు చేస్తారా చేయని పక్కన పెట్టి అంటే ఆ నమ్మకం చూడండి. అంటే గ్యారంటీగా తగ్గుతుందని మీరు చెప్పేది. ధన్యవాదాలు అన్నగారు, నాకు చాలా తృప్తినిచ్చింది. మీరు ఇట్లాగే కంటిన్యూ చేయండి. అంటే వ్యాపార లక్షణం ఉండొచ్చు కానీ వ్యాపారం చేసుకోవటం తప్పు కాదు, కానీ ఏదో ప్రజల నుంచి ఏదో ఒక పేరు పెట్టి లేకపోతే ఏదో ఒక చేసి దోసుకోవటం అనేది చాలా తప్పు. మీ దగ్గర అది కనపడలేదు నాకు. ప్రజలకు సేవ చేస్తూ వాళ్ళకి ఆ పరిష్కారాలను ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి ₹1 వస్తే అది నేను వ్యాపారంలో వచ్చేదానికి భావిస్తాను, కానీ వ్యాపారంతో పాటుగా నేను ప్రజల్ని దోసుకునే పద్ధతి లేదన్నారు. దీనికి నేను ముఖ్యంగా చాలా సంతోషపడ్డాను. ఇక్కడ ఉన్న వాతావరణం కానీ ఇవి కానీ అవన్నీ చూసిన తర్వాత మీరు జెన్యూన్ అనిపించింది. మరి ఆ కాంటాక్ట్ నంబర్ కానీ మీరు ఇచ్చుకుంటారా, లేకపోతే ఇది పెట్టిన తర్వాత మేము ఇవ్వాలా, లేకపోతే ఎట్లా ఏమంటారు మీరు దానికి సంబంధించి? ఇప్పుడు మాది వచ్చేసి వెబ్సైట్ వచ్చేసి neutralize.in NEUTRALISE.in అనేది మా వెబ్సైట్ అండి. డైరెక్ట్ మీకు వెబ్సైట్ లో ఇది అవుతుంది. ప్లస్ అట్లా కాకుండా డైరెక్ట్ కాంటాక్ట్ చేయాలంటే నా ఫోన్ నెంబర్ వచ్చేసి 900000882227. ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు. మా పర్సన్స్ ఉంటారు. అండ్ మేము మా దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా ప్రాపర్ గా స్కిన్ ప్రాబ్లం విషయంలో అందరికి 100% ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఇచ్చేసుకున్నాము. ఎటువంటి డౌట్ ఉన్నా వాళ్ళు ఫోన్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ వాళ్ళు ఒకవేళ దాన్ని ప్రాపర్ గా రిజాల్వ్ చేయలేకపోతే వాళ్ళు నాకు చెప్తారు, నేను వాళ్ళని పర్సనల్ గా వాళ్ళతో మాట్లాడి చేయగలను. అయ్యే కాదు, ఓవర్ వెయిట్ గురించి వస్తే మీకు ఫోన్ లో ఎటువంటి లేడీస్ ప్రాబ్లమ్స్ గురించి కానీ ఏదైనా గోధుమ గడ్డి ద్వారా ఎటువంటి పరిష్కారం ఉందో అది అయితే ఖచ్చితంగా మనం చెప్పగలుగుతామండి.
ధన్యవాదాలు అన్నగారు, రైట్ ధన్యవాదాలు.